రాము రథోడ్ బిగ్ బాస్ లో ఎంత ఎంటర్టైన్మెంట్ చేశారు. రాను బొమ్మ అనే సాంగ్ ఇప్పటి వరకు ఎంత కలెక్షన్ చేసిందంటే ఒక రకంగా అయితే అది నాకు లైఫ్ ఇచ్చింది బ్రో. రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. సొమ్మసిల్లిపోతున్నావే ఓ సిన్నారాములమ్మ, చుట్టూ దిప్పుకున్నావే ఓ సిన్నారాములమ్మ. అండ్ కోన వెంకటి గారు చాలా సినిమాలకి రైటర్ గా చేస్తారు. ఏమైనా ఆఫర్ ఇచ్చిందా? ఆల్రెడీ నేను మన బ్యాండ్ మేళంలో చేశాను కదా. మ్యారేజ్ ఎప్పుడు అనేసి కూడా చాలా మంది అనుకుంటున్నారు. ఏం చెప్తావు? మీ ఫ్యామిలీ గురించి బాగా గుర్తుకొచ్చిన సిచ్యువేషన్ అంటే ఏం చెప్తారు బ్రో? నేను 7 రోజులు లేదు బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చేది. నిజంగా ఎప్పటివరకు కాంటాక్ట్లు ఉన్నారా బ్రో బిగ్ బాస్ కంటెస్టెంట్స్? హలో రాము, ఎలా ఉన్నావు? చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? అండి ఏంట్రా అండి? సింగిల్ వర్డ్ లో రాము బ్రో గురించి చెప్పాలంటే ఏం చెప్తారు అక్క? సింగిల్ పటాక డబల్ ధమాకా. బిగ్ బాస్ ఒక రియాలిటీ షో, అక్కడ మీరు ఎందుకు సర్వే కాలేదు? నా లైఫ్లో అదొక వరం అనుకోవాలి. కానీ నాకు అంటే బిగ్ బాస్ అనేది ఒక స్క్రిప్టెడ్ లాగా నడుస్తుంది అనేసి బిగ్ బాస్ ఏమని చెప్పారా? బిగ్ బాస్ నుంచి మీరు అనుకున్న స్థాయిలో రెమ్యునేషన్ ఇచ్చారు బ్రో? నేను చెప్పలేను బ్రో, ఎందుకంటే రాము రథోడు బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత చాలా యాటిట్యూడ్ వచ్చింది, కళ్ళు నెత్తికెక్కాయి అనేసి కూడా. ఇవన్నీ పర్సనల్ కదా బ్రో, ఇవన్నీ మనం పబ్లిక్ చేయం కదా. బిగ్ బాస్ మళ్ళీ ఆపర్చునిటీ వస్తే వెళ్తారా లేదా? బ్రో నాకైతే హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, మన ముందు అయితే ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. రాము రథోడ్ బిగ్ బాస్లో ఎంత ఎంటర్టైన్మెంట్ చేశారు, అలాగే ఫోక్ ఇండస్ట్రీలో కూడా దుమ్ము దులిపాడని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ రాను బొంబాయి అనే సాంగ్ అయితే ఒక ట్రెండ్ సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఆ సాంగే కాదు, చాలా సాంగ్స్ కూడా చాలా సక్సెస్ అయ్యాయి. అండ్ హైయెస్ట్ వ్యూవర్షిప్ వచ్చిందంటే రాము రథోడ్ సాంగ్స్ అని చెప్పుకోవచ్చు. సో ఫైనలీ మన ముందుకైతే వచ్చేసారు. చాలా క్వశ్చన్స్ అయితే తీసుకొచ్చా, అడిగి తెలుసుకుందాం. అందరికీ క్లారిటీ ఈ ఇంటర్వ్యూ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, అడిగేద్దామా? సో హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? సూపర్. మీరు? సూపర్ బ్రో. ఫైనల్లీ మీ ఇంటికాడికి అయితే వచ్చేసాం. ఇప్పుడు కన్స్ట్రక్షన్ కూడా నడుస్తుంది, చాలా మాడిఫై కూడా చేసుకుంటున్నారు. చాలా చక్కగా అనిపిస్తుంది బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఎట్లా అనిపిస్తుంది ఇదంతా కొత్తగా ఇల్లు ఇదంతా? డ్రీమ్ బ్రో, చిన్నప్పటి నుంచి చేసుకోవాలి, ఫ్యూచర్లో ఒక మంచి ప్లాన్స్ వేసుకొని మా పేరెంట్స్ని ఒక మంచి స్టేజ్లో పెట్టాలి, ఒక మంచి ఇంట్లో వాళ్ళని చూడాలనే చిన్నప్పటి నుంచి డ్రీమ్. అందుకే చాలా కష్టపడ్డా. మీ ఫ్యామిలీ ఈ సక్సెస్ చూసి ఎలా ఫీల్ అవుతున్నారు బ్రో? చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే ఇప్పుడు వర్క్ నడుస్తున్నప్పుడు కూడా పాపం వాళ్ళు 1-2-3 సార్లు వెళ్తుంటారు. ఎందుకంటే ఏది కూడా ఇబ్బంది పడకుండా, ఏది కూడా నేను ఉండను కదా. సో మా వాళ్ళు పాపం బాగా కేర్ తీసుకుంటారు పాపం వాళ్ళు. ఓకే, ఇప్పటి వరకు మీ చాలా సాంగ్స్ సక్సెస్ అయినాయి, హైయెస్ట్ వ్యూవర్షిప్ కూడా వెళ్ళినాయి. అండ్ ఈ మధ్య కాలంలో బొంగరాల అనే ఒక సంత అనే సాంగ్ కూడా వచ్చింది, అది కూడా ట్రెండింగ్లో ఉంది. ఒక్కసారి మా ఆడియన్స్ కోసం. బొంగరాల సంత ఉంది అంట, ఉంగరాలు పెట్టుకొని రాయ పిల్ల ఎంట, గుండెలోని బంగులాల అంతా ప్రేమ ఉంది, పుస్తకట్టి రాసి ఇస్తానంట. సో చాలా చిన్నగా వాడారు, తక్కువ వాడారు. అంటే అది హుక్ లైన్, అది అక్కడ వరకే ఉంటుంది. స్టార్టింగ్ నుంచి మళ్ళా ఎందుకే పుట్టినావు కొండపల్లి బొమ్మ, నువ్వు దక్కకుంటే పోతా నరకమే గుమ్మ, డ్యూయట్ సాంగ్ అది యాక్చువల్లీ. ఓకే. అండ్ ఈ మధ్య కాలంలో డీజే పిల్ల అనే ఒక సాంగ్ కూడా వచ్చింది, అది కూడా చాలా బాగుంది అసలు. సో అది కూడా మా ఆడియన్స్ కోసం. డీజే పిల్ల నా డీజే పిల్ల, నువ్వు స్టెప్పులేస్తే డప్పులాయ గుండెలు మల్లా, నా డీజే పిల్ల ఓయ్ డీజే పిల్ల, నా డీజే పిల్ల, నువ్వు సింధులేస్తే ధూముదాము నేలే ఇల్లా ఓ డీజే పిల్ల. వావ్, సూపర్. ఎలా వస్తాయి బ్రో ఈ థాట్స్ అన్ని? డిఫరెంట్ సాంగ్స్ వస్తుంటాయి కదా, ఈ థాట్స్ ఈ సాంగ్ లైక్ నాకు దేవపవర్ అని చెప్పి మూవీస్లలో రాస్తాడు ఆయన. ఇప్పుడు మూవీ డైరెక్షన్ చేస్తున్నాడు. సో ఆయన ఆధ్వర్యంలో నేను సాంగ్ పాడడం జరిగింది. అంటే ఆయనే రాసిన సాంగ్ ఇది. ఈ సాంగ్ చేస్తున్నప్పుడు నాకు నిజంగా ఒక పిక్చర్ సాంగ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. అంటే ఒక మూవీలో సాంగ్ ఎలా అయితే చేస్తామో ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది ఈ సాంగ్ చేస్తున్నప్పుడు నాకు. అండ్ మీ సాంగ్స్ అన్ని చాలా వైరల్ అవుతుంటాయి కదా, ఫస్ట్ కాల్ ఎవరి నుంచి వచ్చింది? సెలబ్రిటీ కానీ పొలిటీషియన్ కానీ ఎవరి నుంచి వచ్చింది?
బ్రో నాకు లిటరలీ బ్రో అంటే ఇది ఇక నేను ఏదో బిల్డప్ కోసం కదా మా బిల్డప్ కోసం అయితే కాదు. లిటరలీ నాకు డైలీ ఎవరో ఒకరు కాల్ చేస్తుంటారు bro. అంటే లైక్ నాకు ఒక 40 to 50 కాల్స్ డైలీ వస్తాయి. అందులో నేను అసలు ఎవరితో మాట్లాడుతుంటా అసలు ఏంటి అనేది కూడా నాకు అసలు అర్థం కాదు. పాపం చాలామంది కాల్స్ చేస్తున్నప్పుడు ఏంది బ్రో నువ్వు అసలు మాట్లాడవు, ఏంటి బ్రో నువ్వు అసలు మమ్మల్ని గుర్తుపడతలేవు, ఏమైంది అని చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి. నాకే బాధ అనిపిస్తుంటుంది. అంటే చాలా కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతుంటా బ్రో. కాల్స్ వచ్చినప్పుడల్లా నేను ఎవరితో మాట్లాడుతుంటా, ఎవరితో ఏం చేస్తుంటా అనేది కూడా నాకు సరిగా అర్థం కాదు. సో ఎందుకంటే నేను వర్క్లో ఉంటా, వర్క్ సైడ్ మైండ్ పెడతా, మళ్ళీ సాంగ్స్ రాయాలి, ఇంకా ఈ ఈవెంట్స్ ఏమైనా ఉంటాయి వీటి గురించి మాట్లాడాలి, చాలా ఉంటాయి కదా. సో దానివల్ల నేను ఎవరు కాల్ చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నా అనేది కూడా నాకు క్లారిటీ ఉండదు. కానీ సెలబ్రిటీ వాళ్ళు అయితే చాలా మంది ఫోన్స్ చేస్తుంటారు నాకు. ఓకే బ్రో ఈ సాంగ్ భలే వచ్చింది బ్రో, మస్తు అనిపించింది అని చెప్పి చాలా మంది కాల్స్ చేసి అప్రిషియేట్ చేస్తారు. ఎస్పెషల్లీ ఎవరు కాల్ చేశారు మీకు బాగా అనిపించిందా కాల్లో? నాకైతే డీజే పిల్లప్పుడు కోనా సార్ కాల్ చేశారు. కోన వెంకట్ గారు. కోన వెంకట్ సార్ ఫోన్ చేసి అద్దరిపోయింది కదా రాము సాంగ్ మాత్రం భలే వచ్చింది, మస్తు వచ్చింది సాంగ్ అని చెప్పి ఆయన. తర్వాత బిగ్ బాస్ వాళ్ళందరూ కూడా వాళ్ళు కాల్ చేసారు. తర్వాత ఇతర మన డి చిట్టి మాస్టర్ కావచ్చు, వీళ్ళందరూ భలే వచ్చింది రా సాంగ్, మస్తు అనిపించింది, సినిమా లెవెల్లో ఉంది సాంగ్ అని చెప్పి అప్రిషియేట్ చేశారు. ఓకే. అండ్ కోన వెంకట్ గారు చాలా సినిమాలకి రైటర్గా చేస్తారు. మేబీ మీకు ఏమైనా ఆపర్చునిటీ ఇస్తాను ఏమైనా ఆఫర్ ఇచ్చిందా? ఆల్రెడీ నేను మన బ్యాండ్ మేళంలో చేశాను కదా. ఓకే అవునవునా. బ్యాండ్ మేళంలో తిప్పుకుంటున్న సాంగ్ నాతోటే పాడించాడు స్పెషల్గా. అండ్ ఫ్యూచర్లో సార్తో చిన్న ప్రాజెక్ట్ కూడా అనుకుంటున్నాం. ఓకే. అండ్ మీ బంజారా మీ కల్చర్ ఇప్పటివరకు బాగానే సక్సెస్ అవుతుంది, ఇంకెంత ఈ కల్చర్ కోసం మీరు కష్టపడాలనుకుంటున్నారు? బ్రో నేనైతే స్పెషల్గా నేను ఓపెన్గా చెప్పుకోవాలంటే బంజారా అని స్పెషల్గా కష్టపడట్లేదు బ్రో. నేను ఒక మనిషిగా అండ్ నా పేరెంట్స్ కోసం, నా ఫ్యామిలీ కోసం అండ్ ఈ కష్టపడుతుంది అయితే వాస్తవం. అండ్ నేను కష్టపడేదాన్ని వీళ్ళు ఇన్స్పైర్గా తీసుకొని, అంటే మనం కష్టపడేదానికి కమ్యూనిటీస్తో పని లేదు, కల్చర్తో పని లేదు, దేనితో పని లేదు అసలు. యాక్చువల్లీ టాలెంట్ ఉంటే 100% ఇప్పుడు మనం ఖచ్చితంగా స్టార్ అవుతామనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి నేను ప్రూవ్ చేయడానికి నేను కష్టపడుకుంటూ వచ్చిన. టాలెంట్ ఉండాలి బ్రో, ఏదైనా సరే టాలెంట్ ఉండాలి, కష్టపడే తత్వం ఉండాలి, డెడికేషన్ ఉండాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే సపోర్ట్ అయితే 100% ఉండాలి. సో నాకైతే దేవుని దయ వల్ల సపోర్ట్ అయితే ఉన్నది. ఆ సపోర్టింగ్ ద్వారానే ఈరోజు నేను మీ ముందర కూర్చోగలిగిన. ఓకే. అండ్ రాను బొంబాయి అనే సాంగ్ మీ లైఫ్కి ఎలా యూజ్ అయిందంటే? ఒక రకంగా అయితే అది నాకు లైఫ్ ఇచ్చింది బ్రో టోటల్గా. రాను బొంబాయి తర్వాతనే నాకు ప్రతిదీ కూడా ఆ పాట టోటల్గా నా లైఫ్నే చేంజ్ చేసేసింది. నేను తెలియకపోయినా ఈ సాంగ్ నాది అని చెప్పి ఎక్కడ చెప్పినా కూడా అసలు ఎట్లా చూస్తారంటే షాక్ అయిపోతున్నారు అందరూ. రాను బొంబాయి సాంగ్ మీదా? ఇప్పుడు ఫర్ సపోజ్ ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా కూడా రాను బొంబాయి గానా ఆప్ సునే అంటే హిందీలో మాట్లాడతాయి. మీరు విన్నారా అని చెప్పి ఎవరిని హిందీ వాళ్ళని అడిగినా హమ్ క్యూ నహీ సునే, బహుత్ మస్త్ రేతే రాను బొంబాయి గానా, హమ్ బహుత్ బార్ దేకే, అట్లా అప్రిషియేట్ చేస్తారు నన్ను. ఇక్కడికి రీసెంట్గా నేను బయటికి వెళ్ళి ఉండే, వేరే స్టేట్కి వెళ్ళి ఉండే. అక్కడ అడిగితే అంటే నా ఫ్రెండ్స్ అడిగారు ఈయన ఎవరు అనుకున్నారు, ఇట్లా రాను బొంబాయికి రాను, అది అరే రాను బొంబాయికి రాను కానీ ఆప్కా కైతే దేకే లగరా అట్లా అక్కడ కూడా. అండ్ నాకు చాలా వరకు యూఎస్ నుంచి కాల్స్ వచ్చాయి, లైక్ చాలా వరకు దగ్గర నుంచి నాకు కాల్స్ వచ్చాయి. అండ్ నేను ప్రీవియస్లో నేను దుబాయ్ వెళ్ళిన అవార్డు కోసం, గామా అవార్డు, రాను బొంబాయి సాంగ్. తర్వాత బెహ్రెయిన్లో సంక్రాంతి వేడుకలు వెళ్ళిన, బెహ్రెయిన్లో అరబ్ కంట్రీ. జపాన్ వెళ్ళిన రీసెంట్గానే. ఇప్పుడు రేపు 14th ఆస్ట్రేలియా వెళ్తున్నా, అది అయిపోయిన తర్వాత మళ్ళీ యూఎస్ వెళ్తున్నా. అంటే ఒక్క పాట నా లైఫ్ చేంజ్ చేసి వరల్డ్ వైడ్గా నన్ను వైరల్ చేసేసింది. ఓకే. ఇప్పటివరకు రాను బొమ్మాయి అనే సాంగ్ కూడా కొన్ని రూమర్స్ వస్తున్నాయి, చాలా డబ్బులు కలెక్షన్ చేసింది, చాలా డబ్బులు సంపాదించాడు. అది రూమర్ ఎందుకు అవుతుంది? చాలా వచ్చినాయా? అది రూమర్ ఎందుకు అవుతుంది? ఫస్ట్ అంటే కొంతమంది యూట్యూబ్ నుంచి చాలా మంది రెవెన్యూ రాదు, తక్కువ వస్తుంది, సక్సెస్ అనేది వస్తుంది. రూమర్ అంటే ఏదైనా తప్పు చేస్తే రూమర్ కదా. అంటే నేనేమంటానంటే రాను బొమ్మాయి అనే సినిమాతో రామురాతో లైఫ్ సెట్ అయిపోయింది ఫైనాన్షియల్ గా అనేసి కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. అది గాసిప్స్ అంటే ఓకే కానీ దాన్ని రూమర్ అనం కదా. ఓకే. సో రాను బొమ్మాయి అనే సాంగ్ ఇప్పటి వరకు ఎంత కలెక్షన్ చేసిందంటే ఎంత? దానివల్ల చాలా ఇది వచ్చింది. అంటే లైక్ నాకు ప్రీవియస్లీ ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు ఏమైపోయిందంటే చాలామంది అరే ఇన్ని పైసలు వచ్చినాయంట, అన్ని వచ్చినాయంట, మేము కూడా పాటలు తీస్తాం, మేము కూడా ఇది చేస్తామని చెప్పి పాపం చాలామంది పొలాలు అమ్ముకొని వాళ్ళ బిజినెస్లన్నీ పక్కకు పెట్టేసుకొని దీనిలో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. నేను ఆ రోజు జెన్యున్గా చెప్పి తప్పు చేసినా
అని దాంట్లోకి వెళ్ళిపోయినా, నేను ట్రోమాలో వెళ్ళిపోయినా అనవసరంగా. ఎందుకంటే నేను తర్వాత కూడా చాలా చెప్పినా Yes, చెప్పారు అది. అది కాదండి. ఇప్పుడు ప్రతి సాంగ్ రాను బొంబాయి అవ్వాలంటే కాదు. ప్రతి సాంగ్ ఒక 200 మిలియన్ 300 మిలియన్లు కొట్టాలంటే కష్టం, చెప్పలేము. అండ్ ఈ సక్సెస్ నాకు అప్పుడే రాలే. నేను ఎంతో కష్టపడితే తప్ప, ఎన్నో ఒడిదుడుకులు చూస్తే తప్ప, నేను ఎట్లా చేస్తే బాగుంటుందని నేను ఆచితూచి ఆలోచించి చేశా. దీని తర్వాత నేను ఇప్పుడు రాను బొమ్మాయి తర్వాత 2-3 పాటలు చేశా. ఎస్, మరి అవి ఎందుకు సక్సెస్ కాలే? సేమ్ నాతోటి సేమ్ ప్రొడ్యూసర్లు, లైక్ ప్రొడ్యూసర్స్ వేరే అవే పైసలు పెట్టిరు, అంతే బడ్జెట్ పెట్టిరు, నేను అంతే ఎఫర్ట్ పెట్టిన, అంతకంటే ఇంకా బాగా చేసినాం, అయినా కూడా రాలే మాట. అందుకే కొంచెం ఆలోచించండి, ప్రాక్టికల్గా ఆలోచించండి అనేది నా మాట, నేను చెప్పేది ఆడియన్స్కి అంతే. అండ్ ఫోక్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలా సక్సెస్ అయ్యారు. ఫోక్ ఇండస్ట్రీలో సక్సెస్ అయిన తర్వాత మెయిన్ స్క్రీన్లో సక్సెస్ రాకపోవడానికి కారణం ఏంటి ఇప్పటివరకు? మెయిన్ స్క్రీన్కి రాకపోవడానికి ఏం లేదండి, నేను ఒప్పుకోలేదు ఇంతవరకు. అండ్ నాకు టైం ఆఫర్స్ వచ్చాయి అంటారు. చాలా వచ్చింది. ఇప్పుడు బిగ్ బాస్ అయిపోయి నాకు ఇప్పుడు ఎంత ఒక 6 months అవుతుంది, 5 months అవుతుంది. ఈ గ్యాప్లో నేను చాలా బిజీగా ఉన్నా. ఫస్ట్ థింగ్ యూట్యూబ్ సాంగ్స్ అని చెప్పి నేను ఇవన్నీ నేను బిగ్ బాస్ కంటే ముందు కమిట్మెంట్ ఇచ్చినవి ఇవన్నీ. సో ఇవన్నీ నేను క్లియర్ చేసుకుంటూ వస్తున్నా, ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ నేను ఇప్పుడు చెప్పాను కదా మీకు, నేను అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్తున్నానని చెప్పి. అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్తున్నాను కదా, ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత నేను ఫ్రీ అయ్యి ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా అంటే చాలా చాలా ఆలోచించి చేయాలి నేను. ఓకే, ఏమాత్రం నేను రాంగ్ స్టెప్ వేసినా నా లైఫ్ కొలాప్స్ అయ్యి ఖచ్చితంగా. ఇంత పేరు తెచ్చుకున్నాను కదా, చాలా జాగ్రత్త చేయాలి. ఇప్పుడు నేను అన్నీ ఆలోచించాలి. ఇప్పుడు రాము రథోడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉంటే యాక్టర్గా ఫోకస్ చేస్తారా, సింగర్గా ఫోకస్ చేస్తారా అంటే ఏం చెప్తారు? నేను చెప్తున్నాను కదా బ్రో, నాకు సింగింగ్ వచ్చు, పాటలు పాడగలుగుతా, మల్టీ టాలెంట్లే మీరు. యాజ్ ఎ ఆర్టిస్ట్గా యాక్టింగ్ కూడా నేను మోస్ట్లీ నేను చేయగలుగుతాను. అంత నాకు వచ్చు అనట్లేదు, బట్ నాకెంత వచ్చు అంత నేను చేసి చేయగలుగుతా, చూపించగలుగుతా. అండ్ డాన్స్ అంటారా, డాన్స్ అంటే ఇంకా నేను ఖచ్చితంగా దానికోసం కష్టపడతా, అది చేస్తాను ఖచ్చితంగా. సో నేను ప్రాపర్గా నేను ఇది చేస్తా అని అయితే ఖచ్చితంగా చెప్పలేను, ఎందుకంటే ఆ దేవుడు నాకు ఏ రకంగా అవకాశం ఇచ్చినా నేను దాన్ని ఖచ్చితంగా వినియోగించుకుంటా. ఓకే. అండ్ మీ పాటలో ఒకటి నాకు సిరులైనా సరిపోలేదా అని ఒక పాట ఉంటుంది. ఎస్. సో అది నాకు చాలా బాగా నచ్చుతుంది, ఒకసారి మా ఆడియన్స్ కోసం. ఇటు చూడమ్మా బంగారమా, రాసిస్తానే నా ఈ జన్మ, రాణి నువ్వే దొరసాని నువ్వే, మౌనం పలికే ఆ బాణి నీదేనా, సిరులైనా సరిపోతాయా నీ చిరునవ్వులకు, కల నిజమై నిన్ను గెలిచేటి అదృష్టం నాదే, నాలోనే దాగుందమ్మా నీ యారు సంథింగ్ లైక్. ఓకే, ఓకే. ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి బాగా గుర్తుకొచ్చిన సిచ్యువేషన్ అంటే ఏం చెప్తారు బ్రో? అంటే నాకు ఎప్పుడూ గుర్తుకు రాలేదంతా, బిగ్ బాస్లో ఉన్నప్పుడు గుర్తొచ్చింది నా ఫ్యామిలీ. అంటే నిజంగా చెప్పాలంటే ఫ్యామిలీ వాల్యూ నాకు బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత తెలిసింది. అంటే అంతకంటే ముందు నుంచి తెలుసు, వాళ్ళ కోసమే కష్టపడ్డా, అండ్ నాకు మంచి పేరు రావాలని కష్టపడ్డా. కానీ ఒక ఫ్యామిలీ వాల్యూ నాకు, వాళ్ళ నుంచి నేను ఒక 20 రోజులు దూరం పోతే తప్ప, వాళ్ళతో కాంటాక్ట్ లేకపోతే తప్ప ఆ పెయిన్ కావచ్చు, అసలు లిటరలీ బ్రో ఎట్లా చెప్పాలి, వాళ్ళతో కాంటాక్ట్ లేకుండా నేను ఒక రోజు లేను. నేను ఖచ్చితంగా వన్ డే మా ఫ్యామిలీ గ్రూప్ ఉంటుంది, వీడియో కాల్ చేయడము, అంటే కాల్ మాట్లాడడము, ఏదో ఒకటి చేస్తా. బట్ నేను బిగ్ బాస్కి వెళ్ళిపోయిన తర్వాత కంటిన్యూట్గా ఒక 10 రోజులు వాళ్ళతో కాంటాక్ట్ లేకపోతే 10 రోజులు చూసాం నేను సెకండ్ వీక్ నుంచి నేను ఏడవడం స్టార్ట్ చేసిన. అది ఎవరికి తెలుసో తెలియదు, నాకు చూపించారో లేదో తెలియదు, కానీ బయటికి నేను ఏడవని రోజు లేదు. నేను బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చేది, మా ఫ్యామిలీ గుర్తొచ్చి డైలీ ఏడ్చేది. ఆ విషయం వీళ్ళందరూ చూస్తుండే, పాపం వాళ్ళందరూ కూడా ఏడ్చిర్రు, అండ్ ఫ్యామిలీ వాళ్ళకు కూడా గుర్తొచ్చింది, వాళ్ళు కూడా ఏడ్చిర్రు. బట్ అక్కడ అదే సర్వైవ్ అవ్వడం, ఎట్లా సర్వైవ్ అవ్వగలుగుతారు అనేది కాన్సెప్ట్. కానీ నా వల్ల అవ్వాలి, అసలు నా వల్ల అవ్వాలా, మా అమ్మ ఘోరంగా గుర్తొచ్చేసింది నాకు. అంటే అక్కడికి వెళ్ళి నేను కంప్లీట్ చిన్నపిల్లగా అనిపోయినా. నేను అందరు కంటెస్టెంట్స్ కి చాలా క్లోజ్ అవ్వడం చాలా మంచిగా అనిపించింది. పాపం బర్నీ గారు అయితే చాలా చక్కగా చూసుకున్నారు, ఎస్పెషల్లీ బర్నీ గారు కావచ్చు, తనుజ గారు కావచ్చు, అందరు. బర్నీ అన్న, తనుజ అక్క, ఇమానుల్ అన్న, కళ్యాణ్ కావచ్చు, వాడు డెమోన్ కావచ్చు, వాడైతే పాపం మాకు సర్వెంట్ అయిపోయింది పాపం మాకు. డెమోన్ వాడు 52 days కంటిన్యూట్గా మాకు రైస్ చేసి పెట్టాడు, అంటే లైక్ వండి పెట్టినాడు. చాలా యాక్టివ్ ఉంటుండే, చాలా యాక్టివ్గా ఉంటాడు.
తర్వాత ఆల్మోస్ట్ అందరూ బాగా కష్టపడ్డారు. నాతో అందరూ బాగున్నారు, నేను అందరితో బాగున్నా. బట్ అంటే నేను జెన్యున్గా చూసింది అంటే పాపం వాడు డెమాన్ బాగా కష్టపడ్డాడు. వాడు వంట చేసి మాకు ఒక తల్లిలాగా కష్టపడి వంట చేసి పెట్టినాడు. అండ్ నేను కూడా బాగానే హెల్ప్ చేసిన అందరికీ. నా వరకు నాకు ఎంత కావాలో అంత చేసిన. అండ్ నాకు ఏ రకంగా హెల్ప్ కావాలని అందరు హెల్ప్ చేసారు. బర్ణ్యన్న కావచ్చు, తనుజక్క కావచ్చు, అందరూ, రీతు కావచ్చు. అండ్ మీరు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత శివాజీ గారు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశారు బిగ్ బాస్ బస్లో. ఒక క్వశ్చన్ వేసాడు. సో ఆ క్వశ్చన్ కూడా చాలామందికి కన్ఫ్యూజన్ ఏంటంటే, మీరు ఫోక్ ఇండస్ట్రీలో కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు, చాలా స్ట్రగుల్స్ పడ్డారు. ఒక సాంగ్ తీయడానికి 5 సంవత్సరాలు పడుతుంది. అలాంటిది బిగ్ బాస్ ఒక రియాలిటీ షో, అక్కడ మీరు ఎందుకు సర్వే కాలేదు, ఎందుకు ఓపిక పట్టలేదు, రావడానికి రీజన్ ఏంటి అనేది కూడా అడిగాడు. సో అది చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది. నిజంగా ఏం చెప్తారు ఆ సిచ్యువేషన్ క్వశ్చన్కి? యాక్చువల్లీ ఆ సిచ్యువేషన్లో నా మైండ్ కంప్లీట్గా అసలు సార్ మాట్లాడుతున్నప్పుడు కూడా నేను అసలు అందులో లేను. నేను ఎంబడే నేను సెల్ఫ్ హెల్మెట్ అయి వచ్చేసిన బయటికి. వచ్చిన వెంబడే నేను లైక్ నాకు ఒక రూమ్ ఇచ్చారు, నేను పడుకున్నా. నేను పడుకొని నెక్స్ట్ సార్ది ఇంటర్వ్యూ ఉంది వచ్చేసేయండి అని చెప్పి పిలిస్తే నేను ఇంకా ఆ ట్రోమాలో ఉన్నా. నేను అంతా నాకు అన్న క్వశ్చన్ వేసేది కూడా నాకు అసలు క్లియర్గా నాకు మైండ్కి ఎక్కట్లేదు. నేను బయటికి వచ్చేసిన అని ఒక టెన్షన్లో ఉన్నా, చాలా కన్ఫ్యూజన్లో ఉన్నా. అప్పుడు నేను అసలు ఆన్సర్ చేయలేకపోయినా. తర్వాత కట్ చేస్తే నాకు వచ్చిన భయం ఉంది లోపల. ఆడియన్స్ ఏం ఫీల్ అవుతున్నారో, నా గురించి ఏం ఫీల్ అవుతారో, ఇదంతా ఉంది నా మైండ్లో. సో నేనేమంటున్నానంటే, సాంగ్ చేయడానికి ఇంత టైం పడుతుంది కదా, ఎందుకు ఓపిక లేక పట్టుకున్నా బ్రో. ఇప్పుడు సాంగ్ని నేను కాదు, నా ప్లేస్లో ఇంకో 100 మంది ఉన్నా కూడా అన్ని సౌకర్యాలు ఉండి, అంటే లైక్ మనకి అన్ని టైంకి అన్నీ ఉన్నాయి, చాలా హ్యాపీగా ఫ్రీగా ఉన్నాం, బయట ఉన్నాము. అది వేరే, దానికి దీని కంపారిజనే లేదు అసలు. అది వేరే, బిగ్ బాస్ హౌస్ వేరే, ఇది వేరే. బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో. అందులో మనకి టైం ఎంత అవుతుందో కూడా తెలియదు. టైం ఎంత అవుతుందో తెలియదు. ఒక సైడ్ నుంచి వెళ్ళి మనకు కో కంటెస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ గొడవలు, కరెక్ట్ టైంకి మనకి ఎంత కావాలో అంత ఫుడ్ దొరకదు. చాలా స్ట్రగుల్ అయిన సిచ్యువేషన్ అదంతా. సో దానికి దీనికి కంపారిజన్ అనేది దాన్ని నేను చెప్పలేను. ఓకే, ఎందుకంటే అది వేరే, ఇది వేరే. ఇప్పుడు కొన్ని ఇంటర్వ్యూలలో మీరు చెప్పారు బ్రో, ఎందుకు ఆ డిసిషన్ తీసుకున్నానంటే మా మమ్మీకి షుగర్ లెవెల్స్ పెరగడం వల్లనే నేను బయటికి రావాల్సి వచ్చింది అనేసి కూడా అది నాకు ఎలా తెలుసు అంటే మీకు ఎలా తెలిసిందని మాకు డౌట్ వచ్చింది. అది స్టార్టింగ్ డే బ్రో. నేను వచ్చేకంటే ముందు అమ్మకి హెల్త్ ఇష్యూ ఉండే. ఓకే, కొంచెం షుగర్ లెవెల్ పెరగడము, తర్వాత కొంచెం ఫుడ్ సరిగా తినకపోవడము. ఇంకా నేను లోపలికి వచ్చి దాదాపు 2-3 వీక్స్ అవుతుంది, 2 months అబోవ్ అవుతుంది. అమ్మ నా గురించి ఎంత బెంగ పెట్టుకుందో. అంటే నేను మా ఇంట్లో చిన్నోని, ఓకే, నన్ను ఎంత గుర్తు తెచ్చుకుని నేనే ఇంత బాధపడుతున్నా కదా ఇక్కడ ఉండి, అమ్మ ఎంత బాధపడుతుందో బయట. నాకు నిద్ర రాకపోయేది బ్రో అసలు, సరిగా ఓవర్ థింక్ చేస్తుండే బాగా లోపల. అది చాలా చూసిరు వాళ్ళు. ఓకే. అండ్ మీరు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక పాట పాడారు బ్రో, తిన్నా తీరం పడతలే అని. సాంగ్ పాడేటప్పుడు నాకు తెలిసి తెలుగు ప్రజలు ఎక్కడున్నా ఆ సాంగ్ పాడినంతసేపు ఎమోషనల్ అయ్యారు బ్రో. అదే మీరు చెప్పారు కదా బ్రో, నేను దాని క్లారిటీషన్ నేను చెప్పలేక నేను ఆ పాట రూపంలో చెప్పిన సార్కి, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు రాము అని చెప్పి స్పెసిఫిక్గా అడిగితే, అవును, నేను అది ఆన్సర్ ఇచ్చిన. అయినా కూడా నువ్వు ఎందుకు వచ్చినావు బ్రో బిగ్ బాస్లోకి, ఎలా అవసరం వచ్చినావు, ఎందుకు వచ్చినావు 100 క్వశ్చన్లు నాకు. నేను ఎక్కడికి వెళ్ళిన అదే క్వశ్చన్. బట్ నేను ఈ విషయం గురించి నేను ఇంటర్వ్యూలో చెప్దామని అనుకున్నా. బట్ అయినా కూడా నేను ఆల్రెడీ చెప్పినా కదా, మళ్ళీ నేను ఒక నిజాన్ని 100 సార్లు చెప్తే అది నిజమైపోదు. ఒక అబద్ధాన్ని మనం ఎన్నిసార్లు చెప్పినా అది అబద్ధమైపోదు. మాట మనం ఏది ఉందో అదే చెప్తున్నా. చెప్పాను సార్, నాకు సరిగ్గా చెప్పాడు డైరెక్ట్. అంత పెద్ద మనిషి, ఒక స్టార్ హీరో, ఒక వరల్డ్ వైడ్ ఫేమస్ స్టార్ హీరో, ఆయనతో నేను అబద్ధం మాట్లాడతానా? ఏదైనా వేరే రీజన్ చెప్పగలుగుతానా? అక్కడ ఉన్నదే వాళ్ళ సిచ్యువేషన్. ఇప్పుడు నేను ఒకవేళ అబద్ధం చెప్పినా, నా తోటి ఉన్న కంటెస్టెంట్ అబద్ధం చెప్పలేరు కదా. నేనేం చేస్తున్నా అనేది 24/7 కెమెరాస్ ఆన్ ఉంటాయి. ఒకవేళ దాన్ని మనం రిపీట్ మోడ్లో చూస్తే, ఒకవేళ నేను ఆ బయటికి వచ్చే 1 వీక్ అయితే ఇది ఉందో, 1 వీక్ నుంచి నేను ఒంటరి కూర్చోవడం ఒక్కడనే, అండ్ నైట్ అంతా నేను మేల్కొని కూర్చోవడం నా బెడ్ దగ్గర, ఇదే నడుస్తుంది నాది మొత్తం. సరిగ్గా ఫుడ్ పోకపోవడం, వాళ్ళందరూ నా స్ట్రగుల్ చూసి వాళ్ళు, నాకు అది జరుగుతుంది అక్కడ లిటరలీ మెంటలీ. ఓకే, బేసిక్గా మేము మాకు కొన్ని సీన్స్ చూపించారు, కొన్ని సీన్స్ చూపించలేదు. ప్రతిదీ ఎట్లా చూపిస్తారు? నా ఒక్కడదే చూపించేస్తే మిగతా వాళ్ళందరూ కంటెస్టెంట్సే కదా. ఆ లాజిక్ మర్చిపోతున్నారు ఆడియన్స్. మీకు ఓటేసామన్నా, మీరు ఇట్లా చేసిరన్నా,
మీకు ఓటేసామన్నా ఇట్లా చేసిర్రు అన్న నన్ను. లిటరల్లీ బ్రో, ఎందుకంటే మనలో ఒకడు వెళ్ళాడన్న ఫీలింగ్ వచ్చింది. హౌస్లో ఉన్నంతసేపు చాలా అమాయకంగా ఇన్నోసెంట్గా కనిపించారు. హౌస్లో ఉన్నంతసేపు ఎక్కడ గొడవ లేదు, అందరితో కంఫర్ట్గా, అందరితో ఫ్రెండ్లీనెస్ అనేది కనిపించింది మీలో. సో మనోడు ఉంటాడు టాప్ 5లో అనేసి చాలామంది అనుకున్నారు. కానీ లిటరల్లీ మీరు ఆ డిసిషన్ తీసుకునేది అది కొంచెం డిసప్పాయింట్ అయింది. ఎందుకంటే ఆపర్చునిటీ 4 కోట్ల ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు ఒక రియాలిటీ షోకి వెళ్ళడం. మన దట్టు ఏంటంటే ఒక మిడిల్ క్లాసు, ఒక లోవర్ క్లాస్ అని చెప్పుకోవచ్చు. అలా ఆపర్చునిటీ రావడం అంటే మామూలు విషయం కాదు. సో మనలో ఒకడు వెళ్ళాడు, ఎంకరేజ్ చేద్దాం సో అనుకున్నారు. సో ఆ డిసిషన్ అనేది కొంచెం డిసప్పాయింట్ అయింది. ఆబ్వియస్లీ అందరికీ కష్టాలు ఉంటాయి, అందరికీ ఫ్యామిలీ ఉంటుంది. ఆ డిసిషన్ రాంగ్ డిసిషన్ ఏమనేసి కూడా అనుకున్నారు కొంతమంది. సో దీని వెనకాల ఎంత స్టోరీ ఉందనేసి మనకు తెలియదు కాబట్టి మీ మాటల ద్వారా అంతే. లాజిక్ అనే మనం లాజికల్గా ఆలోచిస్తే బ్రో, ఇప్పుడు 4 కోట్ల ప్రజల మంది నా కోసం చూస్తున్నారు, నా కోసం ఓట్లు వేశారు కరెక్టే. కానీ 4 కోట్ల మంది నన్ను ఎంటర్టైనర్గా చూస్తున్నారు అండ్ నన్ను గెలిపిద్దామనే ఇంటెన్షన్తో చూస్తున్నారు. ఇవన్నీ బాగుంది. కానీ అదే 4 కోట్ల మంది నేనేం చేస్తున్నా, నేను ఎంత స్ట్రగుల్ అవుతున్నా, నేను దేనికోసం ఈ డిసిజన్ తీసుకోవాల్సి వచ్చింది అనేది కూడా అర్థం చేసుకున్నారనే ఒక ఉద్దేశంతో నేను బయటికి రావడం జరిగింది. కానీ లేదు, నేను బయటికి వస్తే వేరే రకంగా ఆలోచిస్తారు అనే సమాజాన్ని అయితే నేను ఊహించుకోలేదు ఎప్పుడు. సో మా ఆడియన్స్ కోసం ఒక పాట మళ్ళీ అదే తిన్నా తీరం పడతలేదని ఒక సాంగ్. సో అది నేను ఇన్స్టెంట్లీ పాడాను బ్రో ఆ సాంగ్. ఎస్ ఎగ్జాక్ట్లీ. నాకు నేను ఏం చెప్పాలో అర్థం కాక నేను ఈ రకంగా చెప్దాం అనుకుంటున్నాను సార్ అని చెప్పి. తిన్నా తీరం బడుతలే, కూసున్నా తీరం బడుతలే, ఏడున్నా తీరం బడుతలే, ఎవలున్నా తీరం బడుతలే, బాధైతోందే నీ ఆదిల మనసంతా, మస్తు బరువైతోందే నీ ఆదిల మనసంతా, బాధైతోందే నీ ఆదిల మనసంతా, మస్తు బరువైతోందే అమ్మ యాదిల మనసంతా. అంటే బిగ్ బాస్ అనేది ఒక స్క్రిప్టెడ్ లాగా నడుస్తుంది అనేసి బయట వినిపిస్తుంటుంది. నిజంగా స్క్రిప్టెడ్ లా నడుస్తుందా బ్రో బిగ్ బాస్ అనేది? బిగ్ బాస్ వాళ్ళు ఏమైనా చెప్పారా మీకు? బిగ్ బాస్ ఏమైనా చెప్పారా? లేదు, మాకు చెప్పలేదు. కానీ బయట చెప్పలేదు కదా నడుస్తుంది. ఎందుకంటే మీరు బిగ్ బాస్కి వెళ్ళారు కదా. ఇదే క్లారిటీ. అఫీషియల్గా వాళ్ళు ఏం చేసినా అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు. వాళ్ళు ఇలాంటి రాంగ్ ఇదైతే చేయరు. స్క్రిప్టెడ్ కాదు, ఏది కాదు. అదంతా మా అగ్రిమెంట్లో ఉంటుంది. ఏంటి అనేది కూడా ప్రతిదీ మేము క్లియర్ కట్గానే చేస్తాం. ఒకవేళ అది స్క్రిప్ట్గా అయితే నేను ఎందుకు బయటకు వస్తాను? నార్మల్గా చాలా జెన్యున్గా చాలా కష్టంతో కూడుకున్నది బిగ్ బాస్. అంత ఈజీ కాదు బిగ్ బాస్ అనేది. ఓకే, చాలా కష్టం సర్వైవ్ అవ్వడం. మీరు అంత ఈజీ కాదని మీరే అంటున్నారు కదా. ఇన్ కేస్ బిగ్ బాస్ మళ్ళీ ఆపర్చునిటీ వస్తే వెళ్తారా లేదా? నాకు ఆ అవకాశం ఇచ్చినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ నా లైఫ్లో అదొక వరం అనుకోవాలి. కానీ నాకు అక్కడ సర్వైవ్ అవ్వడం కొంచెం నాకు ఇబ్బంది అనిపించింది. చాలా 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 స్ట్రగుల్ అయితే పడ్డా నేను అందులో. నేను ఒక్కడే కాదు, చాలామంది కూడా అట్లనే ఉన్నారు. కానీ నా వల్ల అవ్వలేదు. సో దానికోసం నేను వచ్చేసిన బయటికి. సో మళ్ళొక్కసారి అవకాశం వస్తుంది అని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేను. అండ్ వచ్చినా కూడా ఆడియన్స్ అయితే ఖచ్చితంగా నన్ను లైక్ నువ్వు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇట్లా చేసావు, ఇట్లా డిసిజన్ తీసుకున్నావు కాబట్టి ఆ విజన్ తోటే చూస్తారు. సో నాకేంటి, నేను ఇప్పుడు నాకు ఫ్యూచర్లో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో నేను మళ్ళీ బిగ్ బాస్కి వెళ్ళడం అనేది కొంచెం కష్టమే ఇప్పుడు ప్రజెంట్. మొత్తానికైతే వెళ్ళని అంటున్నారు. వెళ్ళనని కాదు, నేను ఇప్పుడు షోసే చేయట్లేదు. ఇప్పుడు నాకు బీబీ జోడి వచ్చింది, బీబీ జోడి కూడా వెళ్ళలే నేను. ఎందుకు బ్రో? రీజన్ ఏంటి అసలు? నేను వేరే వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చున్నాను కదా. ఇప్పుడు నెక్స్ట్ నా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మూవీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓ మూవీ, ఓకే. అండ్ మీ లైఫ్లో బిగ్గెస్ట్ మిస్టేక్ అంటే ఏంటి బ్రో? నేనైతే మిస్టేక్ అయితే ఏది చెప్పుకోలేను బ్రో. ఎలాంటి మిస్టేక్స్ అయితే ఏం లేదు. మిస్టేక్ అనే వర్డే నా దాంట్లో ఉండదు మోస్ట్లీ. మీరు మీ లైఫ్లో బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ అనే సిచ్యువేషన్ అంటే? అండ్ ఇంకొకటి బ్రో, మీరు ఇప్పుడు వేసిన క్వశ్చనే రాదు. మిస్టేక్ మీరు అనుకుంటున్నారు ఏదైనా మీ లైఫ్లో మిస్టేక్ అనేది మనిషి అన్నప్పుడు ఎవడైనా సరే మిస్టేక్ చేస్తాడు. ఆబ్వియస్లీ మనిషి పుట్టినప్పుడు నేనేం దేవుణ్ణి కాదు, సెలబ్రిటీని కూడా కాదు, ఎక్కువ సెలబ్రేట్ అయ్యారు బ్రో. నేను ఎప్పుడు అట్లా ఫీల్ అయ్యా బ్రో. నేను ఏంటంటే నా వర్క్, నేను ఉండే తీరు, నా ఉండే ఇదంతా అది అట్లా అనిపిస్తుంది. కానీ నేను మీలో ఒక్కడనే, నేను కష్టపడి వచ్చిన. కాకపోతే అందరు అనుకుంటారు, నేను అట్లా అనుకుని అందరితో కలిసిపోతాను. నిజంగా బ్రో,
రాము రాథోడ్ బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత చాలా యాటిట్యూడ్ వచ్చింది, కళ్ళు నెత్తికెక్కాయి అనేసి కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. వాళ్ళకి సమాధానం ఏంటి బ్రో? కామెంట్లు కావాలని చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు బ్రో. ఫస్ట్ థింగ్, ఆ కామెంట్స్ తోటి నాకు సంబంధం లేదు. నేనేం చేస్తున్నది నాకు తెలుసు, కానీ వాళ్ళకేం తెలుసు బ్రో. మాట నాతో జర్నీ చేసే వాళ్ళకి అర్థమైపోతుంది నేనేం చేస్తున్నా, ఎట్లా ఉంటున్నా. వాళ్ళని అడిగితే తెలుస్తుంది కదా. అండ్ వాళ్ళు ఏదో కామెంట్లు పెడితే నేను అది అయిపోతానా? ఇప్పుడు ఫర్ సపోజ్ మిమ్మల్ని నేను ఇది మీరు అని చెప్తే మీరు అది అయిపోతారా? కాలేరు కదా. ఎస్, అవునా కదా. సో వాళ్ళు ఏదో కామెంట్ పెడితే నేనెందుకు అయితే అట్లా? ఇక్కడ మ్యాటర్ ఏం లేదు బ్రో. సింపుల్ థింగ్, లాజికల్గా ఆలోచిస్తే నేను కింది స్థాయి నుంచి వచ్చిన కదా. నేను ఈ బట్టలు, గాగుల్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, నేను వేసుకోవద్దు. రాజ్యాంగంలో అది రాసిపెట్టి ఉంది, స్పెషల్గా అది రాసిపెట్టి ఉంది. రాము రాథోడ్ ఇక్కడ నుంచి వచ్చిండు, వాడు అట్టడుగు వర్గం నుంచి వచ్చిండు, వాడు ఇట్లకెళ్ళి వచ్చిండు కాబట్టి వాడు అట్లనే ఉండాలి. వాడు ఫ్యూచర్లో బాగుపడొద్దు, వాడు 4 పైసలు సంపాదించుకోవద్దు, వాడు అట్లే ఉంటేనే మాకు రాము రాథోడ్ నచ్చుతాడు. అంతే అంటారా? కొంచెం లైక్ డ్రెస్సింగ్ స్టైల్ మారినా, కొంచెం స్టైల్ మారినా యాటిట్యూడ్ వచ్చేసింది. ఇది మన కల్చర్ కాదు, మన సొసైటీ. నేను సొసైటీ గురించి ఎప్పుడు ఆలోచించాను. ఫస్ట్ థింగ్, నేనేమనుకుంటున్నా నేను చేసుకున్నప్పుడు, ఒకవేళ నేను అట్లా ఆలోచించుంటే నేను ఈ రేంజ్కి బిగ్ బాస్కి వెళ్ళకపోతుండే. ఎందుకు ఇలా తయారయ్యారు అంటారు చెప్పు? ప్రజలు ఎందుకు ఇలా తయారయ్యారు? తయారవ్వలేదు, ఎవరు అవ్వలేదు. ఫస్ట్ థింగ్, నువ్వు 90% నాకు పాజిటివ్ కామెంట్స్ ఉంటాయి. 90% అందులో ఎవడో ఒకడు నా ఎదుగుదల చూసి నా ఇప్పుడు చేతగానుడు ఉంటాడు కదా, పని చేతగాక పనికి మనలో అదే పని. కామెంట్లు, ఎవరిని ఎప్పుడు గెలుగుదామా, ఎవరిని నెగిటివ్ థాట్స్ పెడదామా అంటే. ఇప్పుడు 100 మంది ఒక సమాజంలో, ఒక 100 మంది ఉన్నప్పుడు ఆ 100 మందిలో 99 మందికి నేను ఇష్టం ఉంటే ఒక్కడు వచ్చి ఆ 99 మందిని చెడగొడతాడు. అంటే చెడు తొందరగా ఇదవుతుంది, మంచి ఎప్పుడు అవ్వదు. మంచి చిన్నగా అయితే, చెడు స్పీడ్ అయితే తొందరగా అవుతుంది. సో మనం ఫస్ట్ ఇప్పుడు చందమామల మచ్చను చూస్తాం కానీ చందమామ చూడ మన సొసైటీ నేను అసలు దీని గురించి మాట్లాడద్దు బ్రో. దీని గురించి డిస్కషనే చేయను నేను, అస్సలు చేయను. ఎందుకంటే నేనేంది నాకు తెలుసు, నా ఫ్యామిలీకి తెలుసు, నన్ను నమ్ముకున్న వాళ్ళకి తెలుసు. అండ్ నేను ఇలాగే వెళ్తా, వాళ్ళతో నాకు సంబంధం లేదు. నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళతో నాకు సంబంధం లేదు. వాళ్ళు నాకు 1 రూపీ ఇయ్యరు, నాకు ఫ్యూచర్ ఇయ్యరు, వాళ్ళతో నాకేం అవసరం. ఓకే, ఫైనలీ బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్ అంటే ఏం చెప్తారు బ్రో? ఇది బ్రో మీ లైఫ్ 100% నేనైతే చాలా లైఫ్ ఇచ్చింది. బిగ్ బాస్ తర్వాత ఆల్మోస్ట్ నాకు చాలా రెస్పెక్ట్ పెరిగింది, చాలా వాల్యూ పెరిగింది. అండ్ నాకంటూ ఒక స్పెషల్ కేటగిరీ అంటే లైక్ ఫోక్ ఇండస్ట్రీలో కావచ్చు అందరూ గుర్తుపడుతున్నారు. మీరు రాము రాథోడ్ బిగ్ బాస్లో ఉన్నారు, మీరు అనుబొంబాయి మీ సాంగ్ కదా. ఈ గుర్తింపు అయితే నాకు ఇన్ఫ్లుయెన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. సో బిగ్ బాస్ నుంచి మీరు అనుకున్న స్థాయిలో రెమ్యునేషన్ ఇచ్చారా బ్రో? అనుకున్న స్థాయిలో రెమ్యునరేషన్ అనేది నేను చెప్పలేను బ్రో. ఎందుకంటే పాపం వాళ్ళు నాకు ఎంత చేయాలో అంత సపోర్ట్ చేశారు, చాలా సపోర్టివ్గా ఉన్నారు అందరూ. అండ్ ఫ్యూచర్లో ఏమైనా మూవీస్కి సాంగ్స్ రాసేది ఉందంటారు? 100% బ్రో. నేను నా నెక్స్ట్ అదే ఉంది గోల్, మూవీస్కి సాంగ్స్ రాయాలి. ఓకే. అండ్ ఇండస్ట్రీలో చాలామందికి క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది అనేసి అంటారు. సో అలాంటిది మీరు ఏమైనా ఫేస్ చేశారా? బ్రో నేను ఏం చెప్తున్నాను బ్రో, ఇప్పుడు నేను స్టార్టింగే చెప్పా, ఇండస్ట్రీలో రావాలంటే క్యాస్ట్, నువ్వు దానికి సంబంధించినోడివి, నువ్వు అట్లున్నోడివి ఇట్లున్నోడివి ఇవన్నీ ఉండవు. టాలెంట్ ఉంటే 100% రిసీవింగ్ చేస్తారు. టాలెంట్ ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు నాకు అలాంటి సిచ్యువేషన్ ఉంటే సరే ఉన్నా కూడా నాకు పెద్ద ఫరక్ పడదు. నేను డైరెక్ట్ ఆడియన్స్తో కనెక్ట్ ఉన్నా, ఆడియన్స్ నన్ను కోరుకుంటారు. రాము రాథోడ్ మీ సాంగ్స్ బాగుంటాయి, మీరు ఇంకా పైకి ఎదగాలని వాళ్ళు ఎప్పుడు నా గురించి ఆశిస్తుంటారు, ఎప్పుడు కోరుకుంటుంటారు. ఓకే. అండ్ మీ సాంగ్ కూడా ఇది కూడా చాలా బాగుంటుంది, ఓ చిన్న రావులమ్మ అనే ఒక పాట. సొమ్మసిల్లి ఒకసారి మా ఆడియన్స్ కోసం. 100% బ్రో. సొమ్మసిల్లి పోతున్నావే ఓ చిన్న రావులమ్మ, చెమ్మగిల్లి ముద్దియవే చూపించవే నాపై ప్రేమ, నల్లని కళ్ళతో నాజుకు నడుముతో నన్నాగవే చేస్తీవే, గుండె గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళోనే వాళ్ళనే చుట్టూ దిప్పుకున్నావే ఓ చిన్న రాములమ్మ, చెమట సుక్కోలేది సయ్యకే నీ సీర కుంగుకే ముడి వెయ్యవే. థ్యాంక్ యూ. ఎలా రాస్తారు బ్రో ఈ లిరిక్స్? ఇవన్నీ ఎట్లా వస్తాయి మీకు అసలు ఇవన్నీ? బ్రో నేను ఒక్కడే ఉన్నప్పుడు, అంటే నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాకు థాట్స్ వస్తాయి బ్రో.
వచ్చినప్పుడు నేను ఒక ట్యూన్ అనుకొని దానికి ఒక స్టోరీ అనుకొని దానికి ఒక సాంగ్ రాసుకుంటాను నేను. అట్లా మీరు రాసుకున్న సాంగ్స్లలో ఈ సాంగ్ ది బెస్ట్ అవుతుంది, చాలా సక్సెస్ వస్తుంది అనుకుంటుని ఆ సాంగ్ అట్టర్ ఫ్లాప్ అయిన సాంగ్ ఏమైనా ఉందా? లేదు బ్రో, అట్లేం లేదు. నేను 100% ప్రతి సాంగ్ నేను ఎఫర్ట్ పట్టి రాస్తా. ఓకే. నేను ఒక మైండ్లో ఒకటి అనుకొని రాస్తా. అండ్ ఫ్లాప్ అనేది పక్కకి పెడితే రాంగ్ టైంలో నేను రిలీజ్ చేయడం జరిగింది. అంటే లైక్ నేను మర్చిపోయా, అంటే యూట్యూబ్లో ఒక చిన్న ఇది ఉంటుంది, ఆ టైంలో నేను రిలీజ్ చేయలేకపోయినా. సో దానివల్ల కొంచెం నాకు రీచ్ అవ్వలేకపోయింది నాకు. అండ్ కొంచెం అది రీషూట్స్ కొంచెం బాగా అయినాయి ఆ సాంగ్కి. దాని తర్వాత అయినా కూడా ఫుల్ సాటిస్ఫై. దాని గురించి ఒక్క నెగిటివ్ కామెంట్ లేదు, ప్రతిదీ పాజిటివ్. సినిమా లెవెల్లో ఉంది సాంగ్, లొకేషన్స్ కావచ్చు, మీ సాంగ్ మెలోడియోస్లో ఆ లిరిక్స్ కావచ్చు. చాలామంది నన్ను అప్రిషియేట్ చేశారు ఆ సాంగ్ తర్వాత. ఓకే. ఎస్ బ్రో, మీ లైఫ్లో ఇప్పటి వరకు గర్వపడే మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి బ్రో. ఎందుకంటే లైక్ ఒకటి మా ఆడియన్స్ కోసం. 100% ఇప్పుడు నేను నా సొంతంగా ఒక ఇల్లు తీసుకుంటున్నా, ఎస్, కార్ ఉంది. అంటే నేను ఒక 500 ఉంటే, ఒక 500 ఉంటే నేను ఇక్కడికి వెళ్ళి నేను ప్రోగ్రామ్ చేసుకొని వస్తా అనే దగ్గర నుంచి ఈరోజు నాకు మా పేరెంట్స్ కావచ్చు, మా ఫ్యామిలీలో ఎప్పుడైనా సరే ఈరోజు నాకు కాల్స్ చేస్తుంటారు, మంచి సెట్ అయిపోయిండు రామరాథోడు, మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాడు. అండ్ మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా ప్రౌడ్గా ఉన్నారు. నాకు అదే చాలా గర్వంగా ఉంటుంది. ఓకే. ఎస్. అండ్ ఇంత సక్సెస్ వచ్చింది, ఫర్దర్గా స్టార్టప్లో చాలా అవమానాలు ఉంటాయి, ఎదుర్కొంటుంటాం చాలా. సో అలాంటివి ఏమైనా మీరు ఫేస్ చేశారు, లైక్ ఎక్సెట్రా? చాలా ఇప్పుడు చేస్తున్నాను, ఇప్పుడు కూడా స్టిల్ చేస్తున్నా కాదు, చేస్తున్నా. అంటే మీకు ఇందాక చెప్పాను కదా సొసైటీ అని, వాళ్ళు లైక్ ఎవరైతే నెగిటివ్గా మాట్లాడుతుంటారో వాళ్ళకి నేను ఏం చెప్తున్నానంటే చేయొచ్చు. ఓకే. అంటే రామురాథుడు గారు, మీ సాంగ్లో ఇది ఉంది, ఇది బాగాలేదు, మీరు ఇది మార్చుకోండి, మీరు ఇది బాగాలేదు, ఇది మార్చుకోండి అంటే దాని గురించి పర్టికులర్గా మీరు ఇక్కడ ఇది మార్చుకోండి అని చెప్పి నేను ఏదైనా స్టెప్ తీసుకుంటున్నప్పుడు ఆడియన్స్ని అడిగి తీసుకోను కదా, నాకేమనిపిస్తుంది, నా మైండ్లో ఏమనిపిస్తుంది అనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు రాను బొంబాయి కూడా అలాగే చేశాను కదా, ఆడియన్స్ని అడిగి చేయలేదు నేను. నాకేమనిపించిందో నేను అది చేశా, అది చాలా కనెక్ట్ అయిపోయింది అందరికీ 100%. దాదాపు ఒక బిలియన్స్ వ్యూస్ దగ్గరకు వచ్చేసింది. సో దాని అట్లా రిసీవ్ చేసుకున్నారు. సో అది కూడా నేనే చేశా. దాని తర్వాత 2-3 సాంగ్స్ కూడా నేనే చేశా. ఫర్ సపోజ్ ఇది ఎందుకు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు, అట్లా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఇవి కూడా నేనే కదా చేసింది. కానీ వాళ్ళు ఏమైపోతుందంటే పైసలు వచ్చిన తర్వాత డిఫరెంట్గా చేస్తున్నాడు రాము అంటే దీనికి దానికి సంబంధం ఏంది అసలు? వాళ్ళు సిల్లీగా కామెంట్లు పెడుతున్నారు, అన్నీ లాజిక్ లేకుండా. అంటే ఆడియన్స్ అందరినీ మభ్య పెడుతున్నారు, అంటే డిమోటివేట్ చేస్తున్నారు, నా గురించి నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు. ఎందుకు అంటే నేను ఎదగడం ఇష్టం లేదు. అబ్బా ఉంటారు బ్రో, చాలామంది బ్యాచ్లు ఉంటాయి, కొన్ని బ్యాచ్లు ఉంటాయి. మీరు అన్నారు కదా వీడు మా ముందర వచ్చినోడు ఈరోజు, ఇది చాలా వరకు ఎలా చెప్పాలి, చాలా ఎఫెక్ట్ పడుతుంది బ్రో. మన ఇండియాలో ఉన్నదే ఇది. అవునా? చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఒకడు ఎదుగుతున్నాడంటే వాడిని ఎప్పుడు తగ్గుదామా అనే దాంట్లోనే ఉంటారు. అంటే మనం ఎప్పటికీ వాళ్ళు చెప్పినట్టే వినాలి. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ నాకు కొన్ని కాల్స్ వచ్చాయి చాలా, అన్న మాకు పొలిటికల్గా ఒక సాంగ్ పాడాలి మీరు. లేదన్న నేను పొలిటికల్గా ఇన్వాల్వ్ అవ్వను, నేను పాడను. ఏ సాంగ్ అయినా కావచ్చు, అది ఎవరైనా కావచ్చు. ఈవెన్ నాకు ఓపెన్గా చెప్పాలంటే నాకు కేటీఆర్ సార్ అంటే చాలా ఇష్టం. నాకు కేటీఆర్ సార్ గురించి కూడా నేను సాంగ్ పాడలే. ఎందుకు ఇష్టం బ్రో కేటీఆర్ అంటే? యాజ్ ఎ లీడర్గా తను మాట్లాడే మాటలు కావచ్చు, అంటే కొన్ని వాస్తవాలుగా మనల్ని మోటివేట్ చేస్తుంటాడు. అంటే ఫ్యూచర్ ఏం కావాలి మనకి, ఫ్యూచర్లో మనకి ఏం కావాలని దాని గురించి సార్ మాట్లాడుతుంటారు చూడు, అది బాగా నచ్చుతుంది నాకు. అట్లా అభిమాని అంతే. పొలిటికల్గా నేను పార్టీ పరంగా అయితే కాదు, పార్టీ పరంగా ఎవరికి కూడా నేను సపోర్ట్ లైక్ అంతే, జస్ట్ నేను పొలిటికల్గా అసలు పోను. సో అట్లా నాకు చాలా వరకు చేశారు. అదే యాటిట్యూడ్ అనుకుంటున్నారు అందరూ. కొంతమంది ఉంటారు కదా బ్యాచ్లు, కొన్ని మీకు ఐడియా ఉండొచ్చు, పిఆర్ బ్యాచ్లు అని ఉంటాయి కొన్ని. పిఆర్ఓస్. ఓకే. ఆ బ్యాచ్లు కూడా కొన్ని ఉన్నాయి. పిఆర్ఓ అనేది ఒక సెలబ్రిటీకి ఏమాత్రం యూజ్ అవుతుంది అంటే ఏం చెప్తారు? 100% బ్రో. అవునా? యూజ్ అవుతుందా, మైనస్ అవుతుందా? ఒక్కొక్కరికి మైనస్ అవుతుంది, ఒక్కొక్కరికి యూజ్ అవుతుంది. ఓకే. పిఆర్ ఎలా అయిపోతుంది అంటే బ్రో, లేకున్నా కూడా దాన్ని క్రియేట్ చేసేసి ఆయన ఇక్కడ పెడతారు. అక్కడ ఏముండదు మ్యాటర్ పెద్ద, ఏం లేకున్నా కూడా వాళ్ళని హైలైట్ చేస్తారు. హైలైట్ చేసే వాళ్ళని పిఆర్ అంటారు. అదే వింటూ ఉంటాం మేము కూడా పిఆర్ వాళ్ళు.
కానీ కొంతమంది కావాలని నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి కూడా కొంతమంది పిఆర్స్ ఉంటారు. లేకుంటే నార్మల్గా ఆడియన్స్కి ఏం పని బ్రో, నార్మల్గా ఒకరి గురించి నెగిటివ్గా మాట్లాడడానికి. ఎస్, ఏదైతే వీడియో వస్తుందో దానికి రియాక్ట్ అవుతుంటారు ఆడియన్స్, అంతే. ఎట్లా రియాక్ట్ అవుతారు? పాజిటివ్ ఉంటే ఒకవేళ ఇప్పుడు నాకు కామెంట్ పెట్టారు ఫర్ సపోజ్ ఎవరో పడరానోడు, నేను అదే ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి వాడి ముందర నించుంటే డైరెక్ట్ నాతో సెల్ఫీ తీసుకుంటాడు, అన్న నా హాయ్ అన్న నేను బిగ్ ఫ్యాన్ అన్న. ఇది జరుగుతుంది 100%, నాకు జరిగింది. నాకు తెలిసిన వాళ్ళ దాంట్లోనే కొంచెం వాడు ఏమైందో తెలియదు, నాకు అట్లా కామెంట్ పెడితే నేను ఏమైంది భయ్యా నేను ఏం చేసిన ఎందుకు అట్లా పెట్టినావు అని చెప్పేసి నేను మామూలుగా అడిగిన. ఆ రోజు వాడు వచ్చి నాకు అన్న నేను జస్ట్ ఏదో నార్మల్గా పెట్టినానా, నా ఉద్దేశం కాదు, మీరు ఇక్కడ ఇది మిస్టేక్ చేస్తున్నారన్న, ఇది కాకుండా ఇంకో ఇట్లా చేస్తే బాగుండు కదా అని చెప్పి ఆ ఉద్దేశంలో పెట్టినానని చెప్పి ఆ రోజు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు. ఇచ్చి నాతో సెల్ఫీ దిగి నాకు మెన్షన్ కూడా చేసాడు, రాము రాథోడ్ అన్నతో ఈరోజు నేను ఫోటో దిగాని. అట్లా ఉన్నారు ఆడియన్స్. నిజానికి నేను ఆడియన్స్ని అయితే తప్పు పట్టా ఎప్పుడు, ఎందుకంటే ఆడియన్స్ లేదు నేను లేను. ఇప్పుడు రాము రాథోడ్ ఎదగకపోవడానికి రీజన్ పిఆర్ వస్తుంటారా? నేను సక్సెస్ కాలేదని చెప్పలేను బ్రో, చెప్పలేను నేను అట్లా. ఓకే, నేను 100% సక్సెస్ అయినా. ఆబ్వియస్లీ సక్సెస్ అయినా. సక్సెస్ కాకపోతే మీరు నా దగ్గరికి ఎందుకు వస్తారు? అంటే ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా ఇప్పుడు బ్రో. ఎక్స్పెక్టేషన్స్ అనేది చాలా ఎవరైనా చేస్తారు. మనం ఏది ఎక్స్పెక్టేషన్స్ నేను చేయాలి నా ఫ్యూచర్ గురించి, సో నేను ఏది కూడా ఎక్స్పెక్ట్ చేసింది కాదు నా లైఫ్. అది ర్యాండమ్గా నాకు దేవుడిచ్చిన వరమే నాకు. అండ్ ఇప్పుడు ఎంత కష్టపడ్డా ఆవగించేంత అదృష్టం అయితే ఉండాలి. నేను కష్టపడుతున్నా, దానికి తగ్గట్టు కొంచెం నాకు అదృష్టం యాడ్ అయింది. సో అలా కొంచెం నాకు అన్ని విధాలుగా సపోర్ట్ దొరుకుతుంది. సో దానివల్ల ఈరోజు నేను ఇంత సక్సెస్ ఉన్నా. నాకు సపోర్ట్ అనేది ఖచ్చితంగా 100% ఆడియన్స్ దగ్గర నుంచే ఉంది. ఆడియన్సే కాకుండా సెలబ్రిటీలు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, రాము రాథోడ్కి సపోర్ట్ అంటే ఎవరు? నేను స్పెషల్గా వీళ్ళని చెప్పలేను బ్రో. 100% నాకు అందరూ ఎగ్జాంపుల్ ది బెస్ట్ లేదు బ్రో, నేను ఒక్కరి పేరు చెప్పలేను. చాలా మంది పాపం అందరూ సపోర్ట్ చేస్తారు నాకు తెలిసిన వాళ్ళ దాంట్లో, నా పరిచయాలు ఉన్న వాళ్ళ దాంట్లో. ఓకే, మీకు ది బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏ సెలబ్రిటీ నుంచి వచ్చింది? మీ ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇప్పుడు నేను ఎలా చెప్పాలి ఇప్పుడు, ఒక్కరని చెప్పలేను కదా బ్రో. అంటే మీకు బాగా ఆనందం తట్టుకోలేక మీ ఫ్యామిలీతో షేర్ చేసుకున్నా? నేను అట్లా చేయలేము బ్రో, ఎందుకంటే ఇప్పుడు దాన్ని ఏమంటారు అంటే ఒక స్థాయి అంటారు, ఒక వర్గం అంటారు దాన్ని. ఇంకా అప్పుడు నా భాషలో అట్లా నేను డివైడ్ చేయడం. నాకు చిన్న కాంప్లిమెంట్ అయినా పెద్ద కాంప్లిమెంట్ అయినా నాకు సమానమే. ఎస్, ఇప్పుడు నాకు పాపం నా ఇన్స్టా కామెంట్స్లో అందరూ పెడతారు అన్న సూపర్ అన్న, అన్న సూపర్ అన్న, అట్లా అందరూ పెడతారు. నేను అందరితో సమానంగానే ట్రీట్ చేస్తాను అందరినీ. నాకు ఎవరన్నా స్పెషల్ పర్సన్స్ ఎవరన్నా అట్లా ఉండదు నాది. నేను అందరినీ సమానంగానే చూస్తాను. నాకు మేలు ఫీమేలు అలాంటిది కూడా ఉండదు, అందరూ సమానమే నాకు. ఎందుకంటే వాళ్ళు లేకపోతే, వాళ్ళ వ్యూవర్షిప్ లేకపోతే రాము రాథోడ్ లేడు. ఎస్. ఎప్పుడన్నా ఏ సెలబ్రిటీ అయినా చూసి జెలసీగా ఫీల్ అయ్యా బ్రో? లేదు బ్రో, నాకు జెలసీ అనే వర్డే ఉండదు అసలు. నా మైండ్ సెట్ మీకు క్లియర్గా చెప్తున్నాను. నా మైండ్ సెట్ ఇట్లా ఉంటుందంటే, నేను లైక్ బుద్ధుడిని ఫాలో అవుతుంటా. ఓకే, నా మైండ్ సెట్ బుద్ధుని మైండ్ సెట్. అవతలోడు ఎంత తిట్టుకున్నా, నా గురించి ఏమనుకున్నా నేను పట్టించుకోను. ఫస్ట్ థింగ్ నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, నువ్వు ఏమన్నా అనుకుంటే అది నీ దగ్గర వరకే, నేను దాన్ని రిసీవ్ చేసుకుంటే తప్ప నాకు తగలదు. అర్థమైందా బ్రో? అనవసరమైనది నేను అసలు నా మైండ్లోకి ఎక్కించుకొని ఖరాబ్ చేసుకున్నా. మైండ్ చాలా పాజిటివ్ పెట్టుకుంటాను నేను. ఫిలిం ఇండస్ట్రీ, ఫోక్ ఇండస్ట్రీ అనేది డిఫరెన్స్ చూపిస్తుంటారు. సో మేబీ ఫిలిం ఇండస్ట్రీలో క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది అనేసి కూడా వింటూ ఉంటాం రకరకాల మనుషుల ద్వారా. సో ఫోక్ ఇండస్ట్రీలో కూడా ఇదేమైనా ఫీలింగ్స్ ఉంటాయా బ్రో? ఫోక్ ఇండస్ట్రీ స్పెషల్గా ఎక్కడన్నా ఉందా? పెట్టుకున్నారు కదా బ్రో ఫోక్ ఇండస్ట్రీ, దానికి ఏదైనా యూనియన్ ఉందా? ఏమో యూనియన్ పెట్టుకోవచ్చు, మాకు తెలియదు కదా. మీరు అంతా ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీ నుంచి వెళ్ళి వాళ్ళు బయట అందరికీ కనెక్ట్ అయిన తర్వాత ఇండస్ట్రీలోకి అయితే వెళ్తారు కదా. ఓకే, అది సపరేట్ ఇది సపరేట్ అయితే అనేది చెప్పేసి ఇండస్ట్రీ కాదు ఇది. యూట్యూబ్ పరంగా అందరూ ఓన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని ఒక ఆల్బమ్ సాంగ్స్, ఫోక్ ఆల్బమ్స్ చేసుకొని అందరికీ ఇంట్రడ్యూస్ అవుతున్నారు అందరూ. అంటే నేను ఇది అని చెప్పి వాళ్ళు సెల్ఫ్ ఇంట్రడ్యూసింగ్ కోసం అని చెప్పేసి ఒక ఇండస్ట్రీ అని నేనైతే స్పెషల్గా అయితే ఫోక్ ఇండస్ట్రీ అని చెప్పాను బ్రో. అందరూ సమానమే. అందరూ సమానం. ఎస్, అంటే కొంతమంది చెప్తుంటారు ఫోక్ ఇండస్ట్రీలో డిఫరెన్స్ ఉంటాయి అది అనేసి. బ్రో ఫోక్ ఇండస్ట్రీ ఎక్కడిది బ్రో? ఇండస్ట్రీ ఎక్కడ రిజిస్ట్రేషన్ అయ్యి ఉందా? మీరు స్టేట్మెంట్ అయితే ఇస్తున్నారు ఫోక్ ఇండస్ట్రీ లేదనేసి. సరే, ఉంటే ఎవరు దాన్ని రన్ చేస్తున్నారు? దాని మేనేజ్మెంట్ ఎవరు? మీకే తెలియాలి, ఎందుకంటే ఫోక్ ఇండస్ట్రీలో మీరు చాలా ఉన్నారా దానికి పెద్దలు? మాట ఉంటే బాగుంటుందా చెప్పండి మరి. అట్లా కాదు బ్రో. సరే, లేదని మీరు అంటున్నారు. ఇండస్ట్రీ అనేది స్పెషల్గా ఫోక్ ఇండస్ట్రీ అని నేనైతే మెన్షన్ చేయను. అర్థమైందా బ్రో?
ఇండస్ట్రీ అనేది ఎప్పుడు అంటారు, స్పెషల్గా అందరికీ యూనియన్ కార్డులు ఉన్నప్పుడు, వాళ్ళ యాజ్ ఆర్టిస్ట్గా కార్డు ఉన్నప్పుడు, ఒక అఫీషియల్గా ఒక నోటరీ ఉంటుంది, ఇది ఇండస్ట్రీ, ఇది యూనియన్ అని చెప్పి ఒకటి ఉంటుంది కదా, అప్పుడు దాన్ని మనం ఇండస్ట్రీ అంటాం. స్పెషల్గా అట్లా ఏం లేదు బ్రో. ఓకే. ఇప్పటివరకు ఇప్పుడు ఒక ఉంటే నా దగ్గరికి వస్తుంది కదా, ఇది అన్న ఇది ఫోక్ ఇండస్ట్రీ మాది, మీరు ఈ కార్డు తీసుకోవాలి, మీరు ఇది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు రాను బొమ్మకి రాను ఫోక్ ఇండస్ట్రీలో అని మీరు అంటున్నారు కదా, ఫోక్లో రాను బొమ్మకి రాను ఎక్కడో ఉంది, నా వరకు ఇక్కడ వరకు రాలేదు కదా, అప్పుడు ఎట్లయితే. ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీలో చాలా మంది డాన్సర్స్ చూస్తుంటారు, యాక్టర్స్, హీరోయిన్స్ చూస్తుంటారు కదా. సో ఇది మారితే ఇంకా డెవలప్ అయ్యేది అనే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? డెవలప్ ఉంది బ్రో, డెవలప్ ఉందా? ఉంది. ఇంకా ఇది చేంజ్ అవుతే ఇంకా డెవలప్ అవుతుందేమో అనేసి. నిజంగా చెప్పాలంటే పాపం ఫోక్ నుంచి చాలా మంది బతుకుతున్నారు ప్రజెంట్. చాలా, అవును, చాలా. ఫోక్ నుంచి ఫోక్ ఆల్బమ్స్, ఫోక్ సాంగ్స్ చేసేవాళ్ళు చాలామంది బతుకుతున్నారు పాపం. ఆర్టిస్టులు కావచ్చు, ఫోక్ ఆర్టిస్టులు కావచ్చు, కొరియోగ్రాఫర్లు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు ఒకరి దగ్గరికి వెళ్ళి అన్న ఇది మేము చేస్తాం, ఇక్కడ ఇది చేస్తామని ఎవరిని కూడా అడగరు. వాళ్ళు ఒక సాంగ్ మేము చేయాలి, ఇండివిజువల్ కదా, అదొక యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది ఒక మంచి ఇది దొరికింది అందరికీ. అంటే వాళ్ళ కళని 100% ప్రూవ్ చేసుకుంటున్నారు. ఈరోజు తెలుగు ఇండస్ట్రీ, ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఫోక్ సాంగ్ని ఖచ్చితంగా కోరుకుంటుంది ఒక సినిమాలో. ఫోక్ సాంగ్ లేకపోతే సినిమా లేదు ఇప్పుడున్న సిచ్యువేషన్. ప్రజెంట్ గుర్తించరా బ్రో ఫోక్ ఇండస్ట్రీని, మరి సినిమా ఇండస్ట్రీ? మళ్ళీ మీరు ఫోక్ ఇండస్ట్రీని గుర్తించిందా అంటే నేను చెప్తాను బ్రో. అంటే డిఫరెన్స్ చాలా మంది ఫోక్ ఇండస్ట్రీ వాళ్ళు, అంటే ఫోక్ వాళ్ళని నేను ఇంటర్వ్యూ ఇంకా ఫోక్ ఇండస్ట్రీ అని అంటే ఇంకా వాళ్ళు అక్కడికేనా ఇంకా పరిమితం? లేదు, వాళ్ళు కూడా డెవలప్ అవ్వాలి, మీరు కూడా డెవలప్ అయ్యారు ఆబ్వియస్లీ. అట్లా కాదు బ్రో, మీరు సపరేట్ చేసేస్తే ఏమైపోతుంది తెలుసా, ఇంకా మీరు మీ ఫోక్ ఇండస్ట్రీ ఇంకా మీరే ఇంకా ఫోక్లోనే ఉంటారు. అంటే ఇప్పుడు లైక్ నేను ఏమంటానంటే ఫోక్లో కూడా చాలా అందమైన అమ్మాయిలు ఉంటారు, చాలా మంచి యాక్టర్స్, హీరోస్ కూడా ఉంటారు. సో వాళ్ళు ఎందుకు మూవీస్ చేయలేకపోతున్నారు అనేది ఉండదు బ్రో. ఇప్పుడు నేను కూడా ఫోక్ నుంచి వచ్చా. ఎస్, అవును. నేను వచ్చిన తర్వాత ఇప్పుడు మంగ్లీ గారు కూడా ఫోక్ నుంచి వచ్చింది కదా, ఎస్. డైరెక్ట్ సినిమాలోకి రాలే. మరి ఈరోజు సినిమా పాటలు పాడింది కదా చాలా మాట, నేను కూడా సినిమా పాట పాడా. సింగర్స్ అవుతున్నారు కానీ యాక్టర్స్ లైక్ హీరో హీరోయిన్స్ కూడా అవ్వట్లేదు కదా. ఎందుకు అవ్వట్లేదు అంటే ఇంకా నేర్చుకోవాలి, ఇది బిగినింగ్ స్టేజ్. ఫోక్ చేస్తున్న వాళ్ళది కూడా ఇంకా చాలా నేర్చుకోవాలన్న, అంత ఈజీ కాదు. కొన్ని సంవత్సరాలు అకాడమీలలో వాళ్ళు యాక్టింగ్ నేర్చుకొని వాళ్ళకు ఒక చిన్న క్యారెక్టర్ దొరకాలంటే వాళ్ళు ఎంత కష్టపడతారు, ఎన్ని ఆడిషన్స్ ఇస్తారు, అంత ఈజీ కాదు కదా. ఈరోజు నేను టీవీ షోస్ చేస్తున్నా, ఇన్ని చేస్తున్నానంటే నాకు ఏదో కొద్దిగా గొప్ప గుర్తింపు వచ్చింది, నేను చేయగలుగుతాను ఒక ప్రూఫ్ వాళ్ళకి కనిపించింది కాబట్టి నాకు అవకాశం వస్తుంది. సో వాళ్ళు ప్రూఫ్ చేసుకోవాలి ఇంకా. అండ్ నేను కూడా ఈవెన్ ఇంకా ప్రూఫ్ చేసుకోలేదు అంటారు, చేయాలి ఇంకా. నేను కూడా చేయాలన్నా, నేను కూడా ఇంకా చాలా నేర్చుకోవాలి. సముద్రం ఇండస్ట్రీ అనేది సముద్రం, అంత చిన్నది కాదు. ఎంత ఉంటుంది దాంట్లో కొన్ని కోట్ల మంది ప్రజలు చూస్తారు ఒక స్క్రీన్ మీద మనం చేస్తున్న మన పర్ఫార్మెన్స్. అంటే అంత ఈజీగా ఒక దర్శకుడు మనల్ని గుర్తించడం అనేది అంత ఈజీ కాదు. ఎస్. సో ఒకటి సితమే బావా అని ఒక సాంగ్ కూడా మీద ఉంది కదా, సో మా ఆడియన్స్ కోసం. సితమే బావా సిన్నంగా నన్నే చూసి సైగా చేస్తా అంటే, సిత్తమే బావా సిన్ని గుండెలోన నువ్వే గూడే గడతా అంటే, సీర కొంగు సిద్ధమన్నది నిన్ను కొంగు కట్టుకోమని, ప్రేమ రంగులే పూసుకొని చేసుకుంటా నిన్ను నామాన్ని, సిత్తమే బావా చేసుకుంటా నిన్ను నా వాణ్ణి, నువ్వు నా సొంతమని, సిత్తమే బావా చెప్పుకుంటా దేవదుల్ని సల్లంగా చూడమని. సూపర్ బ్రో, థ్యాంక్ యూ బ్రో. జీవితంలో ఎప్పుడైనా బాధపడిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా బ్రో మీ జీవితంలో? చాలా ఉన్నాయి బ్రో. జీవితంలో ఏ ఒక్కరు కూడా సక్సెస్ బాధపడకుండా అయితే రారు. చాలా స్ట్రగుల్స్, చాలా బాధలు అనిపించిన తర్వాతనే ఒక కొద్దిగా గొప్ప సక్సెస్ చూస్తారు అంతే. నా లైఫ్లో కూడా ఇప్పుడు నేను కూడా మనిషినే కదా బ్రో. అంటే మీకు బాగా బాధపడిన సిచ్యువేషన్ అంటే? బాగా బాధపడిన సిచ్యువేషన్ అయితే నార్మల్గా డబ్బులు లేకపోవడము, అంటే ఆర్థికంగా బాగా ఇబ్బంది ఉన్నప్పుడు, నేను అంటే మా కుటుంబం ఎందుకు ఇట్లుంది, మేము కూడా ఇట్లుంటే నేను కూడా ఇది కూడా చేస్తుండే కదా వాళ్ళలాగా, నేను కూడా ఈరోజు ఇక్కడ ఈ కాంపిటీషన్లో పాల్గొంటుండే కదా, నేను కూడా ఈ సిచ్యువేషన్లో నేను కూడా వాళ్ళతో పాటు కూర్చుంటుండే కదా. అన్ని సిచ్యువేషన్స్ వచ్చినాయి చాలా. ఇప్పుడు అవన్నీ గుర్తుకు లేవు, అవన్నీ మర్చిపోయినా నేను. అన్నీ డిలీట్ చేసిన.
అంటే నేనని కాదు, లైక్ సేమ్ నాలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇదే చూసుంటారు, ఇదే చేసి ఉంటారు. ఎస్, 100%. ఓకే. అండ్ ఇండస్ట్రీలో ఎప్పుడైనా బాధపడిన, అంటే ఇండస్ట్రీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా ఫేస్ చేశారు? లైక్ ఎక్సెట్రా, ప్రొడ్యూసర్స్ కావచ్చు, ప్రొడక్షన్ నుంచి కావచ్చు, డైరెక్టర్స్ నుంచి కావచ్చు, పలానా ప్రాజెక్ట్ నాకు వచ్చి ఉంటే బాగుండేది, ఇది నాకు చెప్పారు కదా, మళ్ళీ నన్ను ఎందుకు తీసేశారు అనే ప్రాజెక్ట్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ ఏమైనా ఉన్నాయా? నేను పర్టికులర్గా అయితే ఇది జరిగింది, నాకు ఇది జరిగిందని చెప్పి నేను క్లియర్గా అదంతా నేను మాట్లాడుకోలేను బ్రో. ఎందుకంటే ఇవి ఎలా ఉంటుంది అంటే ఒకరిని హర్ట్ చేసేదే అవుతుంది. ఇప్పుడు ఎలా ఉంటుంది, అరే ఇవన్నీ నేను చెప్పుకోను బ్రో. ఫస్ట్ థింగ్ నాకు అవసరం లేదు. నేను ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోను కదా. ఫస్ట్ థింగ్ నేను హర్ట్ అవ్వడానికి ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే హర్ట్ అవుతా. నేను అది చేస్తే బాగుండు, నాకు అది వస్తే బాగుండు అని ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే నేను అక్కడ రీచ్ కాకపోతే బాధపడాల్సి వస్తుంది. నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకోను. అర్థమైందన్న మీకు? నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకోను. నాకు చెప్పి అది చేయకపోతే కూడా నేను పెద్దగా బాధపడను, ఫీల్ కాను. ఎందుకంటే నేనేం చేస్తున్నా, నేను కరెక్ట్ చేస్తేనేమో ఆయన 100% నాకు ఇస్తాడు అవతలోడు. సో నా దగ్గరనే ఏదో ఫాల్ట్ ఉంది, వాడు చెప్పుకోలేక వద్దు అన్నాడు, ఇండైరెక్ట్గా స్కిప్ చేశాడు అనేది నేను అర్థం చేసుకోగలుగుతా. ఎందుకంటే రేపు నేను కూడా ఎవరికో ఒకరికి అవకాశం ఇవ్వాలి కదా. ఆయన ప్లేస్లో ఆయన కరెక్టే ఉన్నాడు, నేను నా ప్లేస్లో నేను కరెక్టే ఉన్నా. నేను చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తాను. సాంగ్ చేసేటప్పుడు లైక్ ఎట్లా ఉంటాయి ప్రాబ్లమ్స్ అంటే? సక్సెస్ అవ్వడానికంటే ముందు చాలా స్ట్రగుల్స్ వస్తాయి బ్రో. స్ట్రగుల్ పడకుండా డైరెక్ట్ సక్సెస్కి వెళ్ళిపోతే మాత్రం డైరెక్ట్ కింద పడతాం. ఎస్ అర్థమైంది. అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి, ఫర్ సపోజ్ ఒక డాక్టర్ ఉన్నాడు, ఆయన ఎంబీబీఎస్ చదవాలి. ఈ ఎంబీబీఎస్ ఎంత స్ట్రగుల్ చేస్తే ఎంబీబీఎస్కి వెళ్తాడు ఆయన, అంటే ఒక డాక్టర్ అవుతాడు ప్రాపర్గా. అట్లా కాకుండా నువ్వు డైరెక్ట్ చిట్టీలు రాసేసి నేను డైరెక్ట్ ఎంబీబీఎస్ సీట్ కొట్టేసి నువ్వు వెళ్ళి డైరెక్ట్ ఆపరేషన్ చేస్తే మనిషి ఉంటాడా? అంతే. సేమ్ ప్రతి ఒక్కరి సిచ్యువేషన్, ఏ ఫీల్డ్ అయినా కావచ్చు, ఫస్ట్ దాంట్లో ఒడిదుడుకులు, దాంట్లో అనుభవాలు అవన్నీ అయిన తర్వాత సక్సెస్ చూసి దాని తర్వాత ఏదైనా పని చేస్తే తప్ప కరెక్ట్ సిచ్యువేషన్ అది దానికి ఒక వాల్యూ ఉంటుంది. అట్లా కాకుండా నువ్వు డైరెక్ట్ సక్సెస్ దానిలో వెళ్ళిపోయి నీకు యాక్టింగ్ రాకుండా, నీకు అసలు ఏం రాకుండా డైరెక్ట్ ఒక స్క్రీన్లో కనిపించేస్తే తర్వాత ఈయనది ఏముంది, ఇంతేనా ఏమో అనుకున్నాం అని థాట్లోకి వెళ్తారు అందరు. నిజంగా మీకు ఇన్స్పిరేషన్ ఎవరు బ్రో? యాక్టర్స్లో కానీ పొలిటీషియన్స్లో కానీ ఇంత మోటివేట్ అవ్వడానికి? నేను అంటే సోషల్ మీడియా బ్రో. సోషల్ మీడియాలో ఎవరు బ్రో? అంటే ఎవరు మనిషి స్పెసిఫిక్గా ఇది అని నేను హిందీ బాలీవుడ్, లైక్ బాలీవుడ్కి సంబంధించిన కొన్ని కొటేషన్స్ ఉంటాయి. అండ్ బాలీవుడ్లో కొన్ని నేను మోటివేషన్స్ వీడియోస్ చూస్తుంటా, కొన్ని రీల్స్ వస్తుంటాయి ర్యాండమ్లీ, కొన్ని రీల్స్, కొన్ని మోటివేషన్స్ అవన్నీ వస్తుంటాయి నాకు. నేను అవన్నీ చూస్తుంటా, అవన్నీ ఫాలో అవుతుంటా. నేను దాని ద్వారానే నా లైఫ్ స్టైల్ అదంతా నేను మార్చుకున్నది. ఇప్పుడు మీరు చాలా కంట్రీస్, చాలా ప్లేసెస్ తిరుగుతుంటారు కదా, అక్కడ ఏమైనా ఫన్నెస్ట్ ఇన్సిడెంట్ కానీ సాడ్ ఇన్సిడెంట్స్ కానీ ఏమైనా చూసారా బ్రో? జరిగాయా? చాలా. ఒకటి చెప్పండి బ్రో. అంటే ఇప్పుడు మనం ఇవన్నీ క్వశ్చన్లు ఇక్కడ వేసుకుంటున్నాం కదా, బయటికి వెళ్తే అసలు అవన్నీ ఉండదు. బయట కంట్రీస్లలో ఇవన్నీ ఉండదు, మన దగ్గరనే ఉంది. ఓకే. అంటే బయట ఒక చిన్న ఫ్లవర్ తెంపినా కూడా వాడికి నేషనాలిటీ దాని అంటే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇది నా దేశం రా బాబు, నువ్వేం చెప్తున్నావు ఇడా ఇవన్నీ అనే ఫీలింగ్ ఉంటుంది. ఆ ప్లేస్ని కావచ్చు, ఆ సిచ్యువేషన్ని కావచ్చు, అక్కడ అదంతా వాడు ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడంటే, అండ్ అక్కడ ఉన్న ఏరియాస్ కావచ్చు బ్రో, ప్రతిదీ ఎంత పర్టికులర్గా వెళ్తారంటే, ఫ్రీడమ్ కంట్రీస్ కానివచ్చు, ఏదైనా కావచ్చు, చాలా చాలా చాలా. ఇప్పుడు మన దగ్గరనేమో కొంచెం ఏడ చూస్తే ఏడ పడితే అక్కడ చెత్త ఉంటుంది, ఏడ చూసినా ఏదో ఒకటి ఉంటుంది. ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల ఇంత జరుగుతుందంట. ఫ్రీడమ్ ఎవరో ఇస్తారే, ఎవరు ఇయ్యరు, మనకే ఫ్రీడమ్ ఉంది. ఇవ్వడం వల్ల అంటే ఎవరు ఇస్తారు మనకు ఫ్రీడమ్ ఆల్రెడీ మనకు ఉంది, హక్కులు ఉన్నాయి, రైట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మనకి. దాన్ని మనం కరెక్ట్ యూజ్ చేసుకోవట్లేదు అంతే. ఇండియన్ పీపుల్స్ కరెక్ట్ యూజ్ చేసుకోవట్లేదు. ఏమైపోతుందంటే ఒక ట్రాఫిక్ రూలు ఎవరైనా ఒకడు జంప్ చేసినాడు, ఒక సిగ్నల్ జంపు, వాడి వెనక ఇంకో నలుగురు వెళ్ళిపోతారు. వాడు చేసి నేను చేస్తే ముందు అర్థమైందన్న. ఇక్కడ ఫస్ట్ మనకి ట్రాఫిక్ రూల్స్ కావచ్చు, మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, అండ్ మున్సిపల్ కావచ్చు, ఇంకే ఎక్స్ట్రా ఇవన్నీ వీళ్ళు స్ట్రిక్ట్గా పెడితే మాత్రం మన ఇండియా ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. చాలా ఈజీ బ్రో, మారడం చాలా ఈజీ మనం అనుకుంటే. ఫస్ట్ థింగ్ వాడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే తప్ప ఎవరో చెప్తే మారడు. ఫస్ట్ థింగ్ మనిషి
వానికి వాడే రెస్పాన్సిబిలిటీ తీసుకొని మారాలి. అక్కడ అదే జరుగుతుంది. ఇప్పుడు జపాన్లో కావచ్చు, చిన్న పిల్లగాడు ఎక్కడ చెత్త కనిపిస్తే వాడు అది తీసుకొని వాడు జేబులో పెట్టుకుంటాడు. ఆ చెత్త ఏడన్నా చెత్త కొట్టి కనిపిస్తే అందులో వేస్తాడు. అది నేర్పించారు చిన్నప్పటి నుంచి పిల్లలకి అక్కడ. అదర్ కంట్రీస్ ఎంత నీట్. ఇప్పుడు మన ఇండియా పీపుల్స్ ఇలా మారడానికి మెయిన్ రీజన్ ఎవరు అయి ఉండొచ్చు అంటారు? మరి ఎవరు? బయటి కంట్రీస్ వాళ్ళే. అంతేనా? ఇప్పటి నుంచి కాదు కదన్న ఇది. వేరే అవుట్ ఆఫ్ కంట్రీస్లో అంత నీట్గా ఉన్నాయి, అంత బాగున్నాయి అంటే వాళ్ళు స్టార్టింగ్ నుంచి సుపరిపాలన చేస్తున్నారు. అంటే స్వయం పాలన. మన దగ్గర అట్లా లేదు కదా. మనం మన 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 తెలంగాణ, మన ఇండియా వీటిని వేరే ఎక్కడెక్కడో నుంచి వచ్చి పరిపాలించారు కదా చరిత్ర చూసుకుంటే మాట. దానివల్లనే ఇదంతా మనల్ని ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క రకంగా డివైడ్ చేసిరు. నువ్వు ఈ కులము, నువ్వు ఈ మతము, నువ్వు ఇది, నువ్వు అది అని చెప్పి డివైడ్ చేసేసి మనల్ని మభ్యపెట్టి మనం ఇట్లే ఉండాలి అని చెప్పేసి ఆ కల్చర్ అలవాటు చేసి వెళ్ళిపోయారు. ఓకే, ఇది బయట కంట్రీలో ఉండదా కులం మొత్తం ఇదంతా? ఏదన్నా ఇది కులం మొత్తం ఈ కల్చర్ అమెరికాలో ఒకసారి చూపించండి నాకు. లేదంటారు. ఎక్కడున్నాయి? ఏమో మీకే తెలియాలి, మీరు వెళ్తారు కదా, మాకు తెలియదు. లేదన్నా. అంటే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళందరూ ఒకటేలాగా ఉంటారు. తర్వాత అరబ్ కంట్రీస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాళ్ళందరూ ఒకటే చూస్తారు. సో అమెరికన్ చూసి ఇండియా పీపుల్స్ ఏం నేర్చుకోవాలి ముఖ్యంగా అంటే ఏం చెప్తారు? అమెరికన్ చూసి కాదన్న, మనల్ని చూసి ఇంకొకరు నేర్చుకోవాలి. మనం ఎందుకు అమెరికన్ చూసి నేర్చుకోవాలి? మనం ఎందుకు మనల్ని చూసి అవతల వేరే కంట్రీస్ నేర్చుకోవాలని అనుకోవద్దు. ఎందుకు? మనకంటే దీనమైన కంట్రీలు కూడా ఉన్నాయి. అవునవును, నేను ఒక్కటే అనట్లేదు. మనం ఎందుకు అట్లా ఉండొద్దు అంటున్నా. మనల్ని చూసి వేరే కంట్రీ ఎందుకు ఇన్స్పైరింగ్గా తీసుకోవద్దు? తీసుకుంటున్నాయి చాలా. అంటే మన రిలీజియన్స్ కావచ్చు, మనం ఉండే కల్చర్ కావచ్చు, చాలా ఉన్నాయి. నేను తప్పు పట్టట్లేదు, చాలా ఉన్నాయి. కానీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వట్లేదు, అంతే, ఇంకేం లేదు. నేను దీని గురించి డిస్కస్ చేయొద్దు. నేను పెద్ద మేధావని కూడా కాదు, నాకేం తెలియదు ఫస్ట్. అర్థమైంది అన్న? అదే అర్థమైంది. యాజ్ ఏ ఇండియన్లో పుట్టినోడు కాబట్టి యాజ్ ఏ పౌరునిగా నాకు ఈ రైట్స్ ఉన్నాయి, మాట్లాడుకునే రైట్స్ ఉన్నాయి. ఎందుకు అంటే నేను బరాబర్ మాట్లాడతా. యాజ్ ఏ ఇండియాలో పుట్టినోడుగా నేను నాకు ఇది ఒకటే మాత్రమే నాకు ఎందుకు పరిమితం అవుతుంది? నన్ను చూసి ఫాలో అయ్యే వాళ్ళు కొద్దిగా గొప్ప మారొచ్చు కదా. ఈ మాట ఇదంతా విని కరెక్టే కదా అనే ఒక ఆలోచన రావచ్చు కదా. మీ సాంగ్ని ఎంతమంది చూస్తున్నారంటే మీరు చెప్తే మారరా? మరి ఇప్పుడు నేను ఒక ప్రొడక్ట్ గురించి ఏదైనా ప్రమోట్ చేస్తే, అరే రామన్న వాడుతున్నాడు, నేను ఎందుకు వాడొద్దని ఒక ఆలోచనలు వెళ్తారు. సో నేను చెప్పేది ఏంటంటే, దయచేసి నెగ్లిజెన్సీ చేయకండి. ఎవరన్నా ఏమైనా మాట్లాడితే దాన్ని మీరు పక్కకు పెట్టకుండా కొంచెం సీరియస్గా ఆలోచించండి. మీ లైఫ్ని మీరే మీ చేతిలోనే ఉంటుంది మీ లైఫ్ మొత్తం. ఎవరో వచ్చి ఏదో చేస్తారు, ఎవడో వచ్చి ఏదో మనల్ని సపోర్ట్ చేస్తారని మాత్రం అస్సలు అనుకో. ఇప్పుడు మీరు ప్రొడక్ట్ అంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. కొంత కొబ్బో ఫాలోయింగ్ పెరిగితే కొన్ని యాడ్స్ వస్తుంటాయి ప్రమోట్ చేయమనేసి. సో కొంతమంది చేస్తూ ఉంటారు, వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు కూడా కొంతమంది తీసుకుంటారు, చేస్తూ ఉంటారు. సో అలాంటి ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేస్తే ఏమాత్రం కరెక్ట్ అంటారు? అది నాకు తెలియదు బ్రో, నేను చేయలేదు, నాకు తెలియదు, నేను చేయను. నేను చేస్తే అలాంటివి మీకు వచ్చాయి ఆఫర్స్? చాలా వచ్చాయి. మీరు ఎందుకు రిజెక్ట్ చేయాల్సి వచ్చింది? ఎందుకు రిజెక్ట్ అని ఏం లేదు బ్రో. అక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, నాకు వాళ్ళు కంప్లీట్గా ప్రూవ్ కావాలి దాని వెనక. ఎలా ఉంటుంది అది అసలు ఆ సెక్షన్ అంతా ఎలా ఉంటుంది అదంతా బ్రో? ఇప్పుడు నేను వీటన్నిటి మధ్యలో నేను వెళ్ళదలుచుకోను బ్రో. కాంట్రవర్సల్గా నేను వెళ్ళను. ఫస్ట్ థింగ్ లేదు నేను కాంట్రవర్సీ అంటే జస్ట్ అంటే ప్రొడక్టే కావచ్చు. దానివల్ల ఏదైనా హాని జరిగితే జనాలకి గవర్నమెంట్ సర్టిఫైడ్ ఉంటే తప్ప నేను ఆ ప్రోడక్ట్ ప్రమోట్ చేయను. అర్థమైందా? అన్నీ దాని వెనక మొత్తం ఏమేమి ఉన్నాయి, అసలు ఏంటి అనేది నేను అదంతా చేస్తే తప్ప నేను డైరెక్ట్గా వెళ్ళి చేయను. చాలా వచ్చినాయి, చాలా ప్రొడక్ట్స్ వచ్చినాయి. అన్న మీరు ఇది చేయండి, ఇది చేయండి అని చాలా వచ్చినాయి. చాలా ఆఫర్స్ కూడా ఇస్తారంట. నేను అవన్నీ చేయలేదు, ఎందుకంటే భగవంతుడు నాకు హ్యాపీగా నా వరకు ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు నేను ఎక్కువ ఆశపడితే కదా నేను అది ఎంత చేసేది. నా వర్క్ మీద నేను ఎంత కష్టపడతానో అది పడతా. కానీ ఈ అదర్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ నాకు వద్దు. ఓకే, చాలా విషయాలు చెప్పారు. ఒకసారి మా ఆడియన్స్ కోసం రాను భూమి అనే సాంగ్ ఫస్టే వాడిద్దాం అనుకున్నాం. సో మధ్యలో కొంచెం మా ఆడియన్స్కి బూస్ట్ రావడానికి అంతే. డెఫినెట్లీ బ్రో. అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయే, సీరంచు రైకలున్నాయే, కొన్ని పిత్తానతో బొంబాయి రాయే, రాను నే రాను రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను.
వావ్, అసలు ఈ పాట విన్నా కొద్దీ వినాలనిపిస్తుంది. సో ఎక్కడ బోరింగ్ అనిపించదు తెలుసా, ఆ మ్యూజిక్ కానీ అది ఆ డ్యాన్స్ స్టెప్స్ కానీ, సో చాలా అనిపిస్తుంది. అంతా ఈ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ అంతా ఎక్కడ పట్టారు, అంతా ఎవరు? బ్రో దీని వెనుక చాలా మంది ఉన్నారు బ్రో. అంటే పాపం డే 1 నుంచి చాలా కష్టపడి ఉన్నారు. నేను జస్ట్ అంటే రాను బొంబాయికి రాను, రాము రాతోడు, లిఖిత వీళ్ళే కనిపిస్తారు కానీ దీని వెనుక చాలా మంది ఉన్నారు. లైక్ స్టార్టింగ్ నుంచి నేను ఈ సాంగ్ రాసుకున్నప్పుడు ప్రొడ్యూసర్ గారు మా వల్లి అన్న, ఆయన ఈ సాంగ్ కోసం చాలా కష్టపడ్డాడు. ఎట్లనన్నా ఈ సాంగ్ని బయటకు తీసుకురావాలని చెప్పి వల్లి అన్న కావచ్చు, దాని తర్వాత నేను వల్లి అన్న కలిసి కళ్యాణ్ కీస్ అన్న మ్యూజిక్ డైరెక్టర్ అన్నకి వినిపిస్తే అదిరిపోయిన సాంగ్, దీన్ని నెక్స్ట్ లెవెల్ చేద్దామని చెప్పి ఆయన చాలా కష్టపడ్డాడు. వేరే ప్రాజెక్టులన్నీ పక్కకు పెట్టి మరీ చేసిండు ఈ సాంగ్ని. అంటే అంత ఇంట్రెస్టెడ్గా అంత ఇదిగా చేసిండు. దాని తర్వాత ఆ పాట అయిపోయిన తర్వాత శేఖర్ వైరస్ మాస్టర్ కొరియోగ్రాఫర్, అండ్ ఆ పాట మేము ఈ అమ్మాయి అయితే బాగుంటుంది అని చెప్పేసి సింగర్ ప్రభతో పాడిచ్చినాం. ప్రభ కూడా బాగా స్ట్రగుల్ చేసింది పాపం. ఆమెకి 2-3 సార్లు రావాల్సి వచ్చింది. మళ్ళీ ఆ పాట ఆడియో అయిపోయిన తర్వాత శేఖర్ వైరస్ మాస్టర్ పంపించినాం. ఆయన పాట గురించి చాలా థింక్ చేసిండు, చాలా డైరెక్ట్ గురించి చాలా థింక్ చేసిండు. స్పెషల్గా ఈ పాటని చాలా బాగా నచ్చింది నాకు, చాలా ఫ్రెష్గా ఉంది. దీన్ని ఎట్లనన్నా సరే నెక్స్ట్ లెవెల్ చూపించాలని చెప్పేసి ఆయన దాని గురించి చాలా డిస్కషన్ చేసుకున్నాం మేము. ఆయన శేఖర్ వైరస్ మాస్టర్ కావచ్చు, మన హరీష్ పటేల్ అన్న కావచ్చు, తర్వాత హరీష్ పటేల్ అన్న డిఓపి, ఆయన కూడా మస్తు కష్టపడ్డాడు పాపం, చాలా కష్టపడ్డాడు ఆ పాట. శేఖర్ వైరస్ చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది బ్రో. ప్రతి సాంగ్, అవును ప్రతి సాంగ్. రీసెంట్గా ఒక కాల్లోకి తీసుకున్నాను శేఖర్ వైరస్, ఇంటర్వ్యూకి వస్తున్నాడు కానీ మా డేట్ వెళ్ళే కానీ మలిక్ తేజ్ ఇంటర్వ్యూ టైంలో మొన్న వచ్చింది గుమ్మడి గున్న వాయిస్, ఆ పాటకి ఆయన కొరియోగ్రాఫరు. సో ఆ సాంగ్ ఆ టీంతో ఇంటర్వ్యూ చేసేటప్పుడు కాల్లోకి తీసుకున్నాం. సో శేఖర్ వైరస్ కూడా చాలా సెలెక్షన్ అనేది చాలా బాగుంది, ప్రతి పాట హిట్ అవుతుంది, చాలా సెలెక్టెడ్గా వెళ్తున్నాడు అండ్ చాలా అద్భుతంగా చేస్తాడు. ఫస్ట్ థింగ్ చాలా బాగా చేస్తాడు ఆయన, ఎందుకు చెప్పుకోవాలి కానీ చాలా మంచిగా చేస్తాడు. దానివల్లనే ఈరోజు రాను బొంబాయికి రాను జస్ట్ ఇది ఒక్కటే స్టెప్ వరల్డ్ ఊపేసింది, అంత బాగా ప్రతిదీ చాలా ఒక్కొక్క సాంగ్ని ఆయన మైండ్లోకి తీసుకొని మనసుకు తీసుకున్నాడు అంటే నెక్స్ట్ లెవెల్ చేస్తాడు, చాలా బాగా చేస్తాడు. అండ్ అట్లే ఇంకా దీని వెనక టెక్నికల్ సపోర్ట్ కావచ్చు, డిఐ కావచ్చు, చాలా సపోర్ట్ చేశారు బ్రో, చాలా సపోర్ట్ చేశారు. ఓకే, అండ్ ఫన్నెస్ట్ ఇన్సిడెంట్ అంటే ఏమైనా ఉందా ఫారెన్స్లో కానీ బై స్టేట్లో? ఫన్నెస్ట్ అనేది అయితే ఏం లేదన్న, నార్మల్గా బయట అందరూ నన్ను ఒక వాళ్ళ ఇంటి బ్రదర్ లెక్క, కొడుకు లెక్క అట్లనే నన్ను వాళ్ళందరూ యాక్ట్ చేసుకుంటారు. అందరూ నువ్వు మా ఇంట్లో ఉన్న పిల్లగాడి లెక్కనే ఉంటావు, ఆబ్వియస్లీ అట్లే ఉంటావు అనేది నన్ను అట్లా రిసీవ్ చేసుకుంటారు అందరు నన్ను. నాకు పెద్ద ఫన్నెస్ట్ మూమెంట్ అనేది ఏమైతే లేదు, ఏం జరగలేదు. నేను అంత బయటికి వెళ్ళిన తర్వాత అంత ఎంటర్టైన్మెంట్గా అయితే ఉండదు, కొంచెం సీరియస్గా ఉంటాను నేను. ఓకే, బేసిక్గా ఏ విషయంలో బ్రో మీకు బాగా కోపం వచ్చే సిచ్యువేషన్స్? ఏం లేదు బ్రో, నాకు కోపం అనేది చాలా తక్కువ. అసలు ఫస్ట్ థింగ్ నేను కోప్పడాను ఎవరి మీద అనవసరంగా. నేను మా ఫ్యామిలీ మీద తప్ప, నా అనుకున్న వాళ్ళ మీద తప్ప నేను అందరి మీద కూడా ఎవరి మీద కూడా కోపపడాను. నా అనుకున్న వాళ్ళ మీదనే కోపం వస్తుంది నాకు. ఎందుకు కోపం వస్తుంది అది కూడా, అరే వీడు ఇదంతా ఇంత బాగా చేసి ఇది ఎందుకు ఇట్లా చేస్తాడు అనే విషయాల్లో నేను చిన్నగా ఇంకంతే. మనిషి అన్నప్పుడు అన్నీ ఉంటాయి కదా బ్రో, స్పెషల్గా ఇది ఎట్లయిపోయింది అంటే మీరు ఇవన్నీ క్వశ్చన్లు అడుగుతుంటే బయట ఆడియన్స్ కూడా ఇదే థింక్ చేస్తారు జెన్యున్గా మాట్లాడుకుంటే. ఎందుకు ఆయనకు మనిషే కదా, మనిషి అన్నప్పుడు అన్నీ వస్తాయి, అన్నీ కోపం వస్తుంది, నవ్వు వస్తుంది, బాధ వస్తుంది, అన్నీ వస్తాయి. జనరల్లీ నాకు కూడా అంతే. ఇంకా సో మీకు బాగా ఇష్టమైన పాట మా ఆడియన్స్ కోసం, మీకు స్పెసిఫిక్గా మీరు చేసిన పాటలే కాకుండా వేరే వాళ్ళు చేసిన సాంగ్స్లో? వేరే వాళ్ళు అంటే లైక్ నాకు మెలోడీ సాంగ్స్ బాగుంటాయి బ్రో. సుమన్ ఓకే బ్రో ఉంటాడు కదా, సుమన్ శ్రీనిధి వీళ్ళు పాడతారు. 2-3 పాటలు ఉన్నాయి రీసెంట్గా. ఒకప్పుడేమో పంచవన్నె పరువాల గుమ్మర ఎంత ముద్దుగుందో ఆ సాంగ్. తర్వాత వింటున్నావో పిల్ల ఎన్నెన్ని బాధల్లా, అది బాగా విన్నా నేను ఈ మధ్యకాలంలో, ఆ పాట బాగా విన్నా. తర్వాత ఈ సుమన్ అన్న వాళ్ళు వీళ్ళే వాడింది అది. ఆ తర్వాత బొడ్డు దిలీపు పోదంప అయ్యే మంచి రాలంగడో, మంచి మాస్ బీట్ అది. తర్వాత చాలా ఉన్నాయి సాంగ్స్ రీసెంట్గా. నేను అందరి పాటలు ఎంజాయ్ చేస్తాను బ్రో, స్పెషల్గా ఇదని కాదు, నేను అందరి పాటలు ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే పాపం వాళ్ళందరూ కూడా నా పాటలు అన్నీ బాగా ఎంజాయ్ చేస్తుంటారు పాపం అందరూ. అండ్ రాము రాథోడ్ ఇప్పటివరకు సోలోగా ఉన్నారు, సో చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు, చాలా ఫాలోయింగ్ కూడా తెచ్చుకున్నారు. సో రాము రాథోడ్ త్వరలో ఏమైనా గుడ్ న్యూస్ చెప్తాడా అనేసి కూడా చాలామంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు.
మ్యారేజ్ ఎప్పుడు అనేసి కూడా చాలా మంది అనుకుంటున్నారు, ఏం చెప్తావు? బ్రో మ్యారేజ్ అంటే ఫస్ట్ థింగ్ నావి కొన్ని ప్లాన్స్ ఉన్నాయి బ్రో. ఒక 1.5 2 years అయితే ఈజీగా పడుతుంది. ఇంకొక 2 years. 2 years లే బ్రో. మీకు ఇష్టమైన అమ్మాయి అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి మరి? క్వాలిటీస్ ఇవన్నీ పర్సనల్ కదా బ్రో, ఇవన్నీ మనం పబ్లిక్ చేయం కదా. అంటే మిమ్మల్ని ఫాలో అయ్యే అభిమానులు అమ్మాయిలు కూడా ఉంటారు కదా, సో వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. అట్లనే ఏం లేదు బ్రో, అది మనం పబ్లిక్గా డిస్కస్ చేసుకునేది కాదు కదా. సీక్రెట్. సరే, మీకు ఇష్టమైన ఒక ఆడియన్స్కి ఒక పాట. ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలే, పుట్టుక చావు యాతనను రాసే నుదుటి రాతలే, నింగి నేలంతా నింగి నేలందరికొకటే వందాలోచనలెందుకు, బంధీ ప్రతి మనిషి బంధాల్లోని బాధకు, మోదమొకటే వేదనొకటే జనులకు, జగతిలో ఎట్టాగయ్య శివ శివ నీవన్నీ వింత ఆటలే, పుట్టుక చావు నడుమలో మావన్నీ ఎదురు ఈతలే, దయచూడు శివ శివ భోలా శివ శివ శంభో శంకరుడా నీవే సంభా శివ శివ శంభో శివ శివ చూపించు నీ కరుణ. వావ్, సూపర్ బ్రో. అంటే ఈ సాంగ్లో చాలా అర్థం ఉంది బ్రో. అంటే మనం అందరం ఒకటే కదా, ఇవన్నీ ఎందుకు మధ్యలో, ఇవన్నీ ఎందుకు వస్తాయి అనేది చిన్న ఆలోచన అంతే, ఇంకేం డిఫరెన్స్. ఓకే, ఫైనల్గా ఒక మదర్ గురించి అయినా, ఒక ఫాదర్ గురించి అయినా, ఓవరాల్గా ఫ్యామిలీ గురించి అయినా ఒక పాట ఆడియన్స్. ఫ్యామిలీ గురించి పాట అంటే నార్మల్గా మన రాంబాబు అన్న సాంగ్ ఉంది కదా, పాటమ్మతోటి సాంగ్, అది ఆ పాటని గుర్తొస్తుంది నాకైతే. ఓకే, చాలా బాగా రాసిండు అసలు ఆ పాట అన్న. పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగుబంధం నేనురా, అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు చెమట సుక్కల ధారను నేనురా, వాళ్ళ రెక్కల కష్టపు చెమట సుక్కల ధారను నేనురా, ఉన్న 2 ఎకరాలను కళ్ళా చూడలే, మా నాన్న నాగలి కర్రు బట్టి పొలమూదున్నలే, కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం, మా అక్కను బావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం, చెప్పేటోడు లేక 10 ఫెయిల్ అయిపోయినా, చెప్పేటోడు లేక 10 ఫెయిల్ అయిపోయినా, చదువమ్మాయిలు వదిలిసి ఎంఏ ఇంగ్లీషు పట్టా పొందినా, పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట పుట్టిన పేగుబంధం నేనురా. వావ్, చాలా ఫీల్ ఉంది బ్రో ఈ పాటలో అసలు. చాలా అంటే ఇన్స్పైరింగ్ ఉంటుంది బ్రో. అవునవును. కొన్ని పాటలలో కొన్ని ఇవి ఉంటాయి, పెయిన్ ఉంటుంది, అవన్నీ మనం ఏదో విని వదిలేస్తే అవ్వదు, దాన్ని మనం విని దానిలో ఏం నేర్చుకోవాలనేది నేర్చుకుంటాం. నేను అది చేస్తాను. సో ఫైనలీ రామ్ రాథోడ్ త్వరలో ఎలాంటి ప్రాజెక్ట్స్తో రాబోతున్నాడు బ్రో? సో ఫైనల్గా చెప్పుకుంటే నెక్స్ట్ సీరియస్ లవ్ అనేది సాంగ్ వస్తుంది, మంచి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సాంగ్ అది. ఒక అబ్బాయి తన ఫీలింగ్ని ఒక కథ రూపంలో చెప్తే ఎట్లా ఉంటుందో, ఒక కథ రూపంలో చెప్తే ఎలా ఉంటుందో ఆ పాట, ఈ పాట మంచి ఎంటర్టైన్మెంట్ పాట, చాలా బాగుంటుంది. ఓకే, సీరియస్ లవ్ సాంగ్. త్వరలో ఏమైనా బిగ్ స్క్రీన్ పైన కనిపించే ఛాన్స్ ఉందంటారా? 100% బ్రో, నెక్స్ట్ ఇయర్ వరకు మోస్ట్లీ. వింటున్నారా, కలుస్తున్నారా? చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి బ్రో. వస్తున్నాయి ఆఫర్స్? ఎస్. సో చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడైతే ఫైనాన్షియల్గా మొత్తం? 100% హ్యాపీగా ఉన్నా బ్రో. ఓకే, నైస్. అండ్ ర్యాపిడ్ ఫైర్ బ్రో, సింగిల్ వర్డ్లో సింగిల్ ఆన్సర్, ఒక్క పదంలో చెప్పాలంటే బిగ్ బాస్ అంటే ఏం చెప్తారు? ఒక్క పదంలో బిగ్ బాస్ అంటే ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అంటారు. ఎస్.
మీ లైఫ్లో ది బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరు బిగ్ బాస్ హౌస్లో? హౌస్లో చాలా మంది ఉన్నారు అన్న, ఒక్కరని చెప్పలేను నేను. నిజంగా ఎప్పటివరకు కాంటాక్ట్లు ఉన్నారా బ్రో బిగ్ బాస్ కంటెస్టెంట్స్? ఉన్నారు. లైక్ ఎవరెవరు అంటే ఎలా ఉంటుంది మీ బాండింగ్ అంతా? మా బాండింగ్ లైక్ భరణి అన్న కావచ్చు, మ్మ్. డెమాన్ పవన్ కావచ్చు, రీతు కావచ్చు, ఇమాన్యుల్ అన్న కావచ్చు, తనూజక్క కావచ్చు, కళ్యాణ్ పడాల కావచ్చు, మ్మ్. తర్వాత ఉన్నారు ఒక ఇద్దరు ముగ్గురు ఇంకా. లైక్ సుమన్ అన్న ఏమైనా కాల్ చేస్తావు లైవ్లో ఏమన్నా ఎట్లా ఉంటుంది బాండింగ్ ఆడియన్స్ తెలియదు. ఇప్పుడా తనుజ గారికి అండి ఎట్లా ఉంటుంది? కళ్యాణ్ పాడాలనైనా లేదు తనుజ గారు, ఇది ఒక సర్ప్రైజ్ అనుకోవచ్చు ఆడియన్స్కి. హలో హలో, రాము ఎలా ఉన్నావు? చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? అండి ఏంట్రా అండి? చెప్పక్క, ఎక్కడున్నావు? నేను ఇంట్లో ఉండే. అవునా, ఏం లేదు, చిన్న ఇంటర్వ్యూలో ఉండే మీ ఫ్యాన్స్ కోసం కాల్ చేయమంటే చేసా. మాట్లాడుతా. ఓకే, ఎక్కడున్నావు అక్క? ఇంట్లో ఉన్నాను నాన్న నేను. అవునా, మ్మ్. సరే, మనం ఇన్ని రోజులైన దాకా కలిసి కలుద్దాం. కలుద్దాం. నేను మొన్ననే మెసేజ్ చేశాను కదా సాంగ్ గురించి. అవును, మీరు ఎప్పుడు అనేసి, మళ్ళీ నువ్వు అప్డేట్ చేయలేదు నాకు. ఇప్పుడు నెక్స్ట్ ఉందక్క, అండ్ మీకు కూడా సాంగ్ అని చెప్పాను కదా, అది వినిపిస్తా. కాంబినేషన్ షూర్ గా, బట్ మీరు ఉన్నప్పుడు చెప్పు. లాస్ట్ టైం నేను మిస్ అయ్యాను. సరే అక్క, నేను వస్తా. సరే అక్క. ఓకే నాన్న. ఆడియన్స్ కాల్ చెప్పమని. ఒకసారి ఆడియన్స్ కంటే హాయ్ చెప్పవా? కాదు, ఇప్పుడు ఏంటి ఇంటర్వ్యూలో ఉన్నావా? ఎస్, అందరికి హాయ్. యా హాయ్. హాయ్ హాయ్. ఓకే, మాట్లాడతావు. హలో, యా హాయ్ అక్క, హాయ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? యా, నా పేరు మహేష్. యాక్చువల్లీ బిగ్ బాస్ టైంలో చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు. సో రాము బ్రోకి అడిగాను ఎలా ఉంటుంది మీ బాండింగ్ అనేసి, లైవ్లో కాల్ చేయించాము. ఓకే. సో సింగిల్ వర్డ్లో రాము బ్రో గురించి చెప్పాలంటే ఏం చెప్తారక్క? సమ్ పటాకా డబల్ ధమాకా, సింగిల్ పటాకా డబల్ ధమాకా. ఐ కెన్ సే దట్. లైక్ అలా చెప్పొచ్చు. బికాజ్ హౌస్ లో వాడు ఉన్నంత వరకు పాపం నన్ను చాలా ఎంటర్టైన్ చేసేవాడు, పాటలు పాడుతూ, ఏదేదో సామెతలు చెప్తూ, కబుర్లు చెప్తూ. చూసాం అక్క హౌస్ లో ఉన్నప్పుడు. అండ్ ఈస్ వెరీ టాలెంటెడ్. అవునవును, థ్యాంక్ యూ అక్క, కాల్లోకి వచ్చినానికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్ అక్క. బాయ్ నాన్న. బాయ్ బాయ్. అండ్ హౌస్ లో మీరు ఒక వీడియో చూపించారు బ్రో వీకెండ్ లో, నాగార్జున గారు. సో అన్ని సీన్స్ లో మీరు బ్యాక్ సైడ్ నిలబడి ఉంటారు కదా, వీకెండ్ లో చూపించారు, చూసినా చాలా ఫన్ అనిపించింది బ్రో అసలు. అవును, అది బాగా వైరల్ అయింది కదా, అది దానివల్ల ఇంకా ఇది వచ్చింది బయట. చాలా అమాయకత్వం మరే మనలో అంటే చాలా ఎమోషనల్ అనిపించింది ఆ సీన్. నేను ఇప్పుడు చెప్పాను కదా, నేను అక్కడ నా క్యారెక్టర్ అంతే. అంటే కొన్ని సిచ్యువేషన్లో కావాలని చేసింది ఉన్నాయి. అంటే సరే మీరు గొడవ పడండి, నన్ను ఎంటర్టైన్మెంట్ చేయండి, మీరు ఏంది తెగ గొడవ పడుతుంటారు కదా, ఏంది ఇంతగానం ఏముందని చెప్పి నిజంగా బ్రో చూస్తుంటా నేను. బిగ్ బాస్ లో ఎవరు ఎక్కువ డ్రామాలు చేస్తారు బ్రో? డ్రామాలు ఎవరు ఎక్కువ చేస్తారు? డ్రామా అనేది ఏముండదు బ్రో, అది అంత డ్రామా చేసినా తెలిసిపోతుంది అప్పుడే. రియాలిటీ అదంతా రియల్గా ఉన్నారు అందరు, జెన్యున్గా ఉన్నారు. ఓకే, మీ ఫేవరెట్ ఫుడ్ అంటే బ్రో? ఫేవరెట్ అనేది లేదు బ్రో. నార్మల్గా అయితే అందరికీ ఇక్కడ హైదరాబాద్లో బిర్యానీ తప్పదు ఇంకా. అండ్ మీరు హీరో అవ్వాలనుకుంటున్నారా, సింగర్ అవ్వాలనుకుంటున్నారా? డెస్టినీ ఇక్కడ తీసుకెళ్ళి పెడితే అక్కడ అది. అంటే ట్రై చేయడంలో తప్పలేదు కదా, ఏం అంటే ట్రై ఎట్లా చేస్తారు? ఏ రకంగా ట్రై చేయాలి? మీరు ఫ్యూచర్ లో హీరో అవ్వాలనుకుంటున్నారా, సింగర్ అవ్వాలనుకుంటున్నారా? నేను అదే చెప్పినా కదా బ్రో, ఒక ఇది పెట్టుకుంటే, ఒక హోప్ పెట్టుకుంటే అది రీచ్ కాకపోతే నేను డిసప్పాయింట్ అవుతాయి కదా నాన్న, నేను వేరే ఏది చేయలేకపోతా తర్వాత. అది కాకుండా ఇది కాకుండా అవుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తూ ఉంటాం, లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి బ్రో? ఈ మధ్యలో చాలా రకరకాల ట్యాగ్ లైన్స్ ఉంటాయి లవ్ మీద. సో మీ ఒపీనియన్ ఏంటి లవ్ మీద? ఇప్పుడు లవ్ అనేది, ప్రేమ అనేది ఒక ఓన్లీ ఇద్దరు ఒక మేల్ ఫీమేల్ చేసుకునేది అనేది ఒకటి కాదు కదా. లవ్ అనేది అన్ని రకాలుగా వస్తుంది. లవ్ అనేది చాలా గ్రేట్ థింగ్, అది అంటే చాలా పవర్ఫుల్. ప్రేమ అనేది అంత ఈజీగా రాదు ఎవరికి కూడా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మా ఇద్దరు బాండింగ్ అది ఒక చిన్న మంచి ప్రేమ, ఒక ఇది ఉంటే తప్ప అంత ఫీల్ ఉండదు. సరే నాన్న, ఓకే నాన్న, టేక్ కేర్, అది అందరికీ రాదు, అందరికీ చెప్పదు, నేను కూడా ఈవెన్. సో అది చాలా ఇది ఉంటుంది. సో కానీ దాన్ని మిస్యూజ్ చేసుకునే వాళ్ళకి మనం దాని ప్రేమ అని, ఒక మేల్ ఫీమేల్ ప్రేమ అని, లవ్ అని దాన్ని పెట్టుకొని ఇంకో ఏదో ఎక్స్ట్రా యాక్టివిటీస్ అన్నీ జరుగుతుంటాయి. అది నా దృష్టిలో వరస్ట్.
ఓకే. ఫ్యూచర్ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా దేనికి ఎక్కువ scope? ఫ్యూచర్ నేను ఆలోచించాను బ్రో, జరగాలి కదా, ఏదో ఒకటి అంటారు కదా, మ్యారేజ్ అయితే చేసుకో. అది తర్వాత విషయం, ఇంకా అది తర్వాత నా లైఫ్లో. అండ్ సింగిల్ వర్డ్లో కళ్యాణ్ పగడాల గురించి చెప్పాలంటే జీనియస్. జీనియస్. బర్నీ గారు బర్నీ అన్ననా? బర్నీ అన్న ఇది పాత అన్న వేరే, అన్న అంతా వేరే. టచ్లో ఉన్నాడు ఎప్పటికీ. బర్నీ అన్న ఒకరిని నమ్మిండు అంటే ఖచ్చితంగా అదే. బర్నీ అన్న చాలా మందికి ఆఫర్స్ కూడా ఇస్తాడు అంటారు, నిజమేనా? అంటే ఏ రకంగా అంటే వర్క్ పరంగా లైక్ మోస్ట్లీ ఏమో, అంటే నాకు మీకేమైనా అన్న ఫీల్డ్ పరంగా నాకు మీకేమైనా ప్రాజెక్ట్స్ ఏమైనా రిఫరెన్స్ గానీ ఏమైనా చేసేవాడు? చేస్తా అన్నాడు. చేస్తా. ఓకే. ఇమ్మాన్యుయల్ గురించి చెప్పాలంటే ఇమాన్యుల్ అన్న చాలా స్ట్రగుల్డ్ పర్సన్. పైన అందరూ నవ్విస్తాడు కానీ చాలా ఫేస్ చేసి వచ్చినాడు ఆయన కూడా. అవును, చాలా మంది అన్నదమ్ములు ఉంటారు. అండ్ సీనియర్ మోస్ట్ యాక్టర్ సుమన్ శెట్టి. ఇంకా ఆయన అయితే చాలా ఇన్నోసెంట్, ఇంకా చాలా ఇన్నోసెంట్. ఓకే. జెన్యూన్ పర్సన్. అండ్ సెకండ్ ఇన్నింగ్ అనుకోవచ్చు, మంచి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు ఎస్. సుమన్ శెట్టికి. సంజన గారి గురించి మోస్ట్ ఇంటెలిజెంట్, అన్నీ తెలిసి కూడా నాకేం తెలియదు అన్నట్టు ఉంటుంది మా అమ్మ. ఓకే. థ్యాంక్ యూ బ్రో. ఫైనల్లీ ఒక జోష్ వచ్చి ఒక పాటతో ఎండ్ చేద్దాం. మా ఆడియన్స్ అందరూ జోష్లో డ్యాన్స్ చేయాలి. జోష్ వద్దు కానీ నా సాంగ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సాంగ్, ఓ ఇప్పుడు నెక్స్ట్ నేను ఏదైతే చేయబోతున్నానో ఆ సాంగే పాడి వినిపిస్తా. ఓ సర్ప్రైజ్ అనుకోవచ్చు మాకు అందరికి. నో ఇంతకుముందు 2 ఛానల్లో వాడే ఆల్రెడీ. ఓకే ఓకే డన్. సో నో ఇష్యూ. ఓకే. మొన్న గంగుగాని ఇంటికాడ గల్లి పొంట పోతా ఉంటే, గజ్జలేసుకొని కన్న పిల్ల గల్లు గల్లు దుంకుతాంటే, గంగుగాని ఇంటికాడ గల్లి పొంట పోతా ఉంటే, గజ్జలేసుకొని పిల్ల గల్లు గల్లు దుంకుతాంటే, దాన్ని చూసిన మనసే ఆగమాయరా, ఆగలేకనా వయసే చెప్పమందిరా, సీరియస్గా చేస్తున్ననే లవ్వు, సీరియస్గా చేస్తున్ననే, సీరియస్గా చేస్తున్ననే లవ్వు, సీరియస్గా చేస్తున్ననే, సీరియస్గా చేస్తున్ననే లవ్వు, సీరియస్గా చేస్తున్ననే, సీరియస్గా చేస్తున్ననే లవ్వు, సీరియస్గా చేస్తున్ననే. వావ్ సూపర్ బ్రో, చాలా బాగుంది. ఇది ఎప్పుడు రిలీజ్ అవుతా అని ఇయర్లీ వెయిట్ చేస్తున్నారేమో, ఆ మ్యూజిక్ ఎట్లా ఉంటుంది అని. అద్రిపోతుంది సాంగ్, చాలా బాగా వచ్చింది. ఇందులో మళ్ళీ రాము రాథోడ్ మార్క్ అనేది 100% మీకు కనిపిస్తుంది. నిజంగా అంటే ఒక లిరిక్స్ నేను అబ్బా ఇది ఇక్కడ ఇలా ఇది ఎలా రాశారు అని చెప్పి చాలా మంది నన్ను అడుగుతారు. 100% ఓకే. అంత బాగా వచ్చింది. సో థ్యాంక్ యూ బ్రో. ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు? ఫైనల్గా ఆడియన్స్కి ఏం లేదు బ్రో, మీరు ఏదన్నా చేయండి, చేసే పనిని కొంచెం డెడికేషన్తో చేయండి అండ్ ఒక బాధ్యతగా చేయండి. ఏ పని ఉన్నా కానీ అది చాలా వరకు లేజీగా అయిపోతున్నాం నేనని కాదు, చాలామంది కొంచెం మనం లేజీలోకి వెళ్ళిపోతున్నాము. అంటే ఎప్పుడైతే ఈ ఇంటర్నెట్ తర్వాత ఈ సోషల్ మీడియా ఏదైతే వచ్చిందో చాలా వరకు మొత్తం ఫోకస్ అంతా దాని మీద వెళ్ళిపోతుంది. అవతలోడు ఏం చేస్తున్నాడు అని కూడా అర్థమవుతలేదు. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి అండ్ ఎవరిని కూడా తొందరగా నమ్మకండి. చాలా 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 వరస్ట్ సిచ్యువేషన్లలో ఉన్నారు చాలామంది కూడా. సో ప్లీజ్ మీరు ఎవరిని కూడా నమ్మకండి దయచేసి. ఇది ఒకటి నేను చెప్తా, కొంచెం ఆచితూచి అడిగేస్తూ వెళ్ళండి అంతే. ఇంకా కొత్త వాళ్ళకి ఇది సజెషన్ అంటారు. ఎస్ 100%. ఓకే. థ్యాంక్ యూ బ్రో, చాలా విషయాలు చెప్పారు. మీరు టైం కూడా కేటాయించారు. ఇప్పుడు ఎంత బిజీ వర్క్లో ఉండి కూడా మాకు టైం ఇచ్చారు. మీ ఇల్లు కూడా చాలా చక్కగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. మీ డ్రీమ్ ఏదైతే మీ డ్రీమ్ అనుకున్నారో ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ మంచి మంచి ప్రాజెక్ట్స్ కూడా చేయాలి, మంచి హ్యాపీగా ఉండాలి, హెల్దీగా ఉండాలి అనేసి మా ఛానల్ ద్వారా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ.